లైబ్రరీ గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటున్నాం మ్యామ్. ఓకే. మేడం లైబ్రరీ గురించి అంత ఫొటోస్ ఏం దొరకలేదు మేడం. సో సింప్లీ చెప్పాలనుకుంటున్నాను మ్యామ్. ఓకే. లైబ్రరీ అనేది మనకి అంటే గ్రంథాలయం మ్యామ్. గ్రంథాలయం ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. అంతేకాక ఇప్పుడు మొబైల్స్, ఆండ్రాయిడ్ సిస్టమ్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ రావడం వల్ల సెర్చ్ చేయడానికి కూడా ఎవరు లైబ్రరీకి వెళ్ళట్లేదు. అంతేకాకుండా లైబ్రరీకి వెళ్ళడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. ఎందుకంటే లైబ్రరీకి వెళ్తే అక్కడ చాలా సమాచారం దొరుకుతుంది. మనకు తెలిసిన విషయాలు కాకుండా తెలియని విషయాలు కూడా చాలా నేర్చుకోవచ్చు. సంస్కృతి, సభ్యత, వివేకం, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనకు తెలిసిందే కాకుండా అక్కడికి వెళ్ళడం వల్ల కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు అవన్నీ పెరుగుతాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ సిస్టమ్స్ రావడం వల్ల అలాంటిది ఏమీ జరగట్లేదు. ఇలా జరగడం వల్ల వెతుక్కోవడం అనేది ఏ వస్తువునైనా ఇప్పుడు వెతకాలి అంటే మనకి బద్ధకం వస్తుంది. ఎందుకంటే ఏ వస్తువైనా వెతుక్కొని తీసుకుంటే గానీ దాంట్లో ఉన్న సంతోషం, తృప్తి దొరకదు. ఇప్పుడు ఈ సిస్టమ్స్ రావడం వల్ల దొరకడం లేదు అలాంటివి. ఇప్పుడు ఏ వస్తువైనా సరే తీసుకోవాలన్నా గానీ మనం అమ్మా నాకు అది ఇవ్వు, అమ్మా లేకపోతే అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడగడం జరుగుతుంది. అలా అడగకుండా మనంతకి మనం వెతుక్కొని తీసుకుంటే ఎంత సంతోషం ఉంటుందో అనేసి గ్రంథాలయం మీద అడ్వర్టైజ్మెంట్ చేయాలి అని అన్నాం మేడం. అంతేకాకుండా ఆ ఫొటోస్ అన్ని ఏం దొరకలేదు మేడం. సారీ. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఇంకేమీ లేదా? దట్స్ ఆల్. అంటే నేను 2 అన్నాను కదా, సో ఒకటి నువ్వు అలాగా అనుకున్నా. మ్యామ్ ఇంకొక అడ్వర్టైజ్మెంట్ అంటే అవేర్నెస్. నేను మా ఫ్రెండ్స్ కి అందరికి సాఫ్ట్ డ్రింక్స్ యొక్క అవేర్నెస్ ఇద్దాం అనుకుంటున్నా మేడం. సాఫ్ట్ డ్రింక్స్ గురించి, శీతల పానీయాలు, సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ గురించి నేను వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలనుకుని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నా మేడం. ఓకే మ్యామ్, there are so many types of soft drink brands involved, ma'am. Mainly we collect the information about Coca-Cola, Pepsi, Sprite, ma'am. There are common drinks and popular drinks also, ma'am. And disadvantages of soft drinks are little more harmful than sugar solution, as they contain sugar in large amount, which causes problem in diabetes patients. Soft drinks can cause weight gain. It dissolves the calcium, so they can also harmful our bones. Soft drinks contain phosphoric acid, which has pH of 2.8, so they can dissolve a nail in 4 days. Obesity and weight gain related diseases. It causes damage of soft drinks అనేవి చాలా హార్మ్ఫుల్ మ్యామ్ మన హెల్త్ కి. దాంట్లో సర్టెన్ టైప్స్ ఆఫ్ ఈ యాసిడ్స్ ఉంటాయి మ్యామ్. బట్ ఇప్పుడు మనం ఏదైనా హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు వాటిని అరగడానికి అని తీసుకుంటాం కదా మేము సాఫ్ట్ డ్రింక్స్. అవి మనకి హెల్ప్ చేస్తాయని తీసుకుంటాం, కానీ మన స్టమక్ లో ఆల్రెడీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటది. అది మనకి హెల్ప్ఫుల్ యాసిడ్, కానీ మనం సాఫ్ట్ డ్రింక్ తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్న సర్టెన్ డిఫరెంట్ యాసిడ్స్ అనేవి మన స్టమక్ లోకి వెళ్ళి ఇంకా యాసిడిటీ అనేవి పెంచుతాయి కానీ తగ్గించవు మ్యామ్. మళ్ళీ అవి మన టీత్ పైన ఉన్న ఎనామిల్ అనే లేయర్ ని ఇస్తుంది మ్యామ్. మన టీత్ స్ట్రాంగ్ లేకుండా ఊడిపోయేలాగా చేస్తుంది. అలా మన ఒబేసిటీ పేషెంట్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ అవి డ్రింక్స్ తీసుకోవడం వల్ల మన హెల్త్ కి మనం చాలా లాస్ అవుతాం మ్యామ్. దాంట్లో కాల్షియం ని కరిగించే శక్తి ఉంటది మ్యామ్. సో అవి తీసుకోవడం వల్ల మన ఎముకల్లోని కాల్షియం అనేది కరిగి మన ఎముకలు త్వరగా విరగడానికి కూడా అవకాశం ఉంటుంది మ్యామ్. సాఫ్ట్ డ్రింక్స్ అనేవి చాలా హార్మ్ఫుల్. మేము దీని మీద సైన్స్ పెరుగుని చేసాం మ్యామ్, స్టేట్ మీట్ వరకు వెళ్ళి. ఇవనేవి చాలా లాసెస్ ఉన్నాయి మ్యామ్. కానీ మనము నవేడేస్ లో మన స్టూడెంట్స్ కానీ ఏజ్ పర్సన్స్ ఎక్కువ వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం మ్యామ్. మళ్ళీ దాని వల్ల కొన్ని యూజెస్ కూడా ఉన్నాయి మ్యామ్. యూజెస్ మ్యామ్, దే కెన్ రిమూవ్ రస్ట్ స్పాట్స్ ఫ్రమ్ క్రోమ్ కార్ హంపర్స్. In many states, the highway patrol carries few gallons of soft drinks in order to remove blood from highway after auto accidents.
ఎక్కడైతే యాక్సిడెంట్స్ అట్లా జరిగిన దగ్గర ఏదైనా తిప్పు పట్టినవి తీసేయడానికి కూడా ఈ పాయింట్స్ లో తుప్పు పట్టినవి తీసేయడానికి కూల్ డ్రింక్స్ అనేవి యూజ్ చేస్తారు మ్యామ్. ఇలాంటివి మళ్ళీ ఇక్కడ మెయిన్ స్టేట్స్ ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగిన దగ్గర బ్లడ్ అనేది రోడ్ పైన పడి ఉంటది కదా మ్యామ్, అవి క్లీన్ చేయడానికి కూడా ఈ కూల్ డ్రింక్స్ అనేవి యూజ్ చేస్తారు మ్యామ్. ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల కూల్ డ్రింక్స్ యొక్క లాసెస్ నేను చెప్పాలనుకుంటా మ్యామ్. అవి మన హెల్త్ కి ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. సో వీటి గురించి నేను అవేర్నెస్ చేద్దామని అడ్వర్టైజ్మెంట్ చేశాను మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మ్యామ్. సో దీని వల్ల నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు మీ ఫ్రెండ్స్? సాఫ్ట్ డ్రింక్స్ అనేవి తీసుకోకూడదు మ్యామ్. నేచురల్ డ్రింక్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను మ్యామ్. ఇంకా సజెషన్ ఫ్రమ్ యువర్ సైడ్. Can you give any suggestion from your side, ma? Cheppu, no problem. Can you give any suggestion from your side? సాఫ్ట్ డ్రింక్స్ ఇంకా తాగకూడదు మ్యామ్. ఇంకా అదొకటి చెప్పాలి. కొంచెం ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేస్తావేమన్నా? ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేస్తావా? నీ సజెషన్స్ ఉన్నాయి కదా, నువ్వు ఇప్పుడు చెప్పావా? సో నీ సజెషన్స్ ఏమైతే ఉన్నాయో అది లాస్ట్ లో ఫైనల్ లో ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేస్తావా? సో కొంచెం తెలుగు ఎక్కువ వాడావు కదా, సో ఇంగ్లీష్. అయ్యో ట్రై చేయి, ఏం అవ్వదు ఎంత చక్కగా చెప్పావు. సో ఇంగ్లీష్ లో ఒక 2-3 పాయింట్స్ చెప్పు. సో వాట్ ఆర్ ద సజెషన్స్ ఫ్రమ్ యువర్ సైడ్? నీకేమొచ్చో అది చెప్పు. Reduce the drinking of soft drinks, ma'am, and avoid the soft drinks. Reduce the consumption of soft drinks, ma'am. Okay. So very good. So your name? Sureka, ma'am. Sureka. Okay, right. So the thing which you told will be helpful to all the students who are listening. ఎవరైతే వింటున్నారో నువ్వు చెప్పిన పాయింట్స్ అందరికి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఎందుకంటే ఈవెన్ ఎస్పెషల్లీ నేను కూడా అస్తమానికి కూల్ డ్రింక్స్ మీద పడతా ఉంటాను ఎక్కువ. సో ఇన్ ఆర్డర్ టు డైజెస్ట్, ఓకే, సో త్వరగా డైజెస్ట్ అవ్వాలి, లేకపోతే ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉంది అని అంటే సో జస్ట్ విల్ హ్యావ్ ఎ డ్రింక్, అంతేనా? సో బట్ అది హార్మ్ఫుల్ అని తెలిసినప్పటికీ కూడా మనము అదే పని చేస్తూ ఉంటాం. సో చాలా మంది ఎస్పెషల్లీ బాయ్స్ దే విల్ డ్రింక్ కోక్ ఆర్ థమ్స్ అప్ అలాంగ్ విత్ బిర్యానీ, రైట్? సో అది స్టైల్ కోసం చేస్తూ ఉంటారు. సో ఒకరిని చూసి ఒకరు చేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్. ఓకే, సో ఎందుకంటే ఎస్పెషల్లీ చాలా మంది బాయ్స్ చెప్తున్నాను కదా, సో రకరకాల అల్సర్స్ తోటి బాధపడుతున్నారు. ఓకే, సో అది ఇప్పుడు తెలీదు, తర్వాత ఒకసారి వాళ్ళకి ఏమైనా హెల్త్ అనేది వస్తే అప్పుడు అది బయటపడుతుంది. మీరు అనుకోవచ్చు ఏంటిది ఇంగ్లీష్ క్లాస్ చెప్పకుండా ఈ క్లాస్ చెప్తున్నారు అని. ఎందుకంటే తను చెప్పిన నేను నిన్న అడిగాను తనకి అడ్వర్టైజ్మెంట్ చేయమని. సో తను అడ్వర్టైజ్మెంట్ లాగా చేసింది అండ్ ఇంకా అవేర్నెస్ కూడా. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో తను చెప్పిన పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ప్లీజ్ ట్రై టు అవాయిడ్ దిస్ సాఫ్ట్ డ్రింక్. ఓకే, సో మీకు ఎప్పుడైనా ఇండైజెషన్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉంటే జస్ట్ హ్యావ్ ఎ లెమన్ వాటర్, ఇట్స్ బెటర్, ఓకేనా? సో అది బెస్ట్. నేను కూడా నాకు కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంటే కిమ్లీ సోడా ఊరికే తాగుతూ ఉంటాను. సో ఆరెల్స్ స్ప్రైట్ డ్రింక్ తాగుతూ ఉంటాను. సో అది ఏంటంటే మీకే కదా నాకు కూడా చెప్పినట్టుంది, ఓకేనా? సో అందుకని ఐ వాజ్ రియలీ హ్యాపీ. సో అందరూ యాజ్ ఎ ఫ్రెండ్, మన ఫ్రెండ్ సురేఖ చెప్పిన సజెషన్ వినండి. సో ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కదా, ఇప్పుడు దాకా మనము కరోనా ఎఫెక్ట్ వల్ల హాట్ వాటర్ ఏదో కొంచెం డేలో ఒకసారైనా తాగేవాళ్ళం. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, ఇంకా అస్తమానికి ఫ్రిడ్జ్, కూల్ వాటర్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ ఎట్సెట్రా, ఓకేనా? సో ట్రై టు అవాయిడ్ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ దాని బదులు so you better drink lemon water or else you go for fruit juice. Okay, so all of you say thank you for Sureka. So thank you Chepara. So thank you Sureka from my side. So it's a great thing from your side. Okay,
సో నిన్న మనము టెన్సెస్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సో ఈ రోజు విల్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఓకే, సో హ్యావ్ ఎ లుక్ అట్ ద స్క్రీన్. సో ఇక్కడతో మనకి నిన్న టెన్సెస్ అనేది అర్థమైంది. సో మీరు హౌ మెనీ ఆఫ్ యూ వాచ్ ద వీడియో? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. సో హౌ మెనీ ఆఫ్ యూ వాచ్ ద వీడియో దట్ ఐ హ్యావ్ షేర్డ్? ఎంతమంది చూసారు వీడియో? నిజమే. ఓకే, సో అది కంపల్సరీగా చూడండి, ఎందుకంటే టెన్సెస్ మొత్తం మనకి అందులోనే వచ్చేస్తుంది. హోల్ థింగ్, హోల్ టెన్సెస్ పార్ట్ అనేది మొత్తం క్లారిటీగా అక్కడ మనకి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ రోజు కొంచెం స్పీడ్ గా నేను చెప్పేస్తాను. సో ట్రై టు బేర్ మీ. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం టెన్సెస్ చెప్పుకున్నాం కదా. సో టెన్సెస్ అనే టాపిక్ అసలు దేని కింద చెప్పుకున్నాం మనము? రిటర్న్ కమ్యూనికేషన్ అండర్ లో మనము ఇదంతా చెప్పుకున్నాం, అవునా కదా? సో రిటర్న్ కమ్యూనికేషన్ అండర్ లో చెప్పుకున్నాం. సో what is the use of tenses in written communication? So what is the use of a tense in written communication? Chudandi, decide which writing tenses would work best for your story. ఏదైనా మీరు ఓన్ గా స్టోరీస్ కానీ ఏమైనా రాయాలనుకో, ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే టెన్స్ అన్నమాట. ఓకేనా? సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, టెన్స్ ఈస్ నథింగ్ బట్ ఎ టైమ్ అన్నమాట. ఓకేనా? సో ఏ టైంలో ఏ టెన్స్ యూస్ చేయాలి అనేది మనకి ఫస్ట్ ప్రాపర్ గా తెలిస్తే దెన్ మనకి ఆ రాసే సెంటెన్స్ ఏదైతే ఉందో అది చక్కగా ఉంటది అనమాట. అండ్ ఇంకా ఏంటంటే ఎఫెక్టివ్ గా ఉంటది. సో చదివే వాళ్ళకి కూడా ఈజీగా అర్థం అవుతుంది. సో వాట్ ఈస్ ద సిచ్యువేషన్, ఫస్ట్ ఏం సీన్ జరిగింది, ప్రీవియస్ లో ఏం జరిగింది, ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది, ఆల్ దోస్ థింగ్స్ యూ లెర్న్ టెన్సెస్. సో మీకు ఓన్ గా రాయడం అనేది వస్తుంది. నెక్స్ట్, అవాయిడ్ లూజింగ్ క్లారిటీ వైల్ మిక్సింగ్ సెంటెన్సెస్. సో ఈ టెన్సెస్ ఇంకా దేనికి హెల్ప్ చేస్తాయి అంటే, సో ఒక సెంటెన్సెస్ కి క్లారిటీ అనేది ఇస్తుంది. సో మనము చూడండి, ఒక 5 లైన్స్ రాసామనుకో, ఫస్ట్ లైన్ విల్ బి లింక్డ్ విత్ లాస్ట్ లైన్. ఓకే, ఒక 5 లైన్స్ ఒక పారాగ్రాఫ్ లో ఒక 5 లైన్స్ రాసామంటే ఫస్ట్ లైన్ విల్ బి లింక్డ్ విత్ ద లాస్ట్ లైన్. ఓకే, సో ఇలాగా ఒకదానికొకటి సెంటెన్సెస్ రాసినప్పుడు మనకి టు అవాయిడ్ ఇన్కన్వీనియన్స్, అంటే మనకి అర్థం చేసుకునే కెపాసిటీ తక్కువైనప్పటికీ కూడా టెన్సెస్ యూజ్ చేసి మంచి వర్డ్స్ లోగా రాస్తే అందరికి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, ప్రాక్టీస్ రీరైటింగ్ పారాగ్రాఫ్స్ ఇన్ డిఫరెంట్ టెన్సెస్. మీరు టెన్సెస్ అనేది డిఫరెంట్ సందర్భాల్లోని యూజ్ చేసుకుంటూ ఒక పారాగ్రాఫ్ రైటింగ్ అనేది రాయొచ్చు. అంటే ఎలాగా? ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరిగింది, మనకి క్లాసెస్ జరుగుతున్నాయి, ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో ఇదంతా మనము ప్రెసెంట్ టెన్స్ ని ఉపయోగించి రాసుకోవచ్చు. ఓకేనా? సో ప్రెసెంట్ టెన్స్ అంటే ఇలాగ మాకు క్లాసెస్ జరుగుతున్నాయి, మేము ఇలాగ నేర్చుకుంటున్నాము అని ప్రెసెంట్ టెన్స్ లో రాయొచ్చు. సో మరి పాస్ట్ టెన్స్ లో జరిగింది ఎలా రాస్తాము? ఇది ఆల్రెడీ జరిగిపోయింది అనుకో, సో మార్చ్ మంత్ లోని మీరు రాయాలి ఒక పారాగ్రాఫ్. ఏమని రాస్తారు? మాకు ఫిబ్రవరి మంత్ నుంచి మాకు జరుగుతున్నాయి జరిగాయి ఆన్లైన్ ప్రోగ్రామ్స్, అందులో మేము ఇది నేర్చుకున్నాము అది నేర్చుకున్నాము అంటే అంతా పాస్ట్ టెన్స్ అన్నమాట. ఓకేనా? సపోజ్ ఇంకా మీకు ఫ్యూచర్ టెన్స్ లో ఈ ప్రోగ్రామ్ జరగబోతుంది అని చెప్పారనుకో, అప్పుడు ఏమని రాస్తారు? ఫ్యూచర్ లో మాకు ఇలాగా ఒక ప్రోగ్రామ్ జరుగుతుందంట, దానివల్ల మేము ఇంగ్లీష్ నేర్చుకుంటామంట అని చెప్పేసి ఇలాగా. అంటే ఒకే సందర్భంలో ఒకే మ్యాటర్ ఏదైతే ఉందో అది మనం 3 ఫార్మ్స్ లో చెప్పుకుంటాం: ప్రెసెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. సో ఇట్లాగా మనం అంటే వేరియేషన్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరు మూవీ చూసేసి వస్తారు. సో చూసేసి వచ్చినాక అది ఏం చెప్తారు? యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ మనము చెప్తా ఉంటాం, అవునా? సో ఇట్లాగా అంటే ఏం లేదు, మన సెంటెన్సెస్ కరెక్ట్ గా ప్రాపర్ గా రాయడం కోసం మనకి ఈ టెన్సెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్, నెసెసిటీ ఆఫ్ లెర్నింగ్ మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్. ఇంకా మనకి రిటర్న్ కమ్యూనికేషన్ లో ఇంకా ఏం తెలియాలి అని అంటే మీనింగ్స్. ఫస్ట్ మనకి ఆ వర్డ్ మీనింగ్ అంటే ఏంటో తెలిస్తేనే కదా మనం అక్కడ రాయగలము. సపోజ్ నువ్వు మీ ఫ్రెండ్ కి ఒక లెటర్ రాస్తున్నావు, ఓకేనా? సో ఐఎమ్ వెరీ హ్యాపీ అని రాస్తున్నావు. సో ఫస్ట్ నీకు తెలియాలి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యాపీ. సో హ్యాపీ అనే మీనింగ్ ఫస్ట్ నీకు తెలిస్తే దాని తర్వాత నువ్వు అక్కడ రిటర్న్ కమ్యూనికేషన్ అంటే లెటర్ రాసేటప్పుడు నువ్వు ఆ పదం యూజ్ చేయొచ్చు. లేకపోతే ఆ వర్డ్ నువ్వు ఎక్కడో చూసి ఇక్కడ కాపీ కొట్టి రాసేసావు అనుకో, సో ఇట్స్ నాట్ కరెక్ట్ అన్నమాట. ఓకేనా? సో మనము కంపల్సరీగా ఈ రిటర్న్ కమ్యూనికేషన్ లో మనము వర్డ్స్ కి మీనింగ్స్ అనేవి కంపల్సరీగా తెలియాలి. సో ద వెరీ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే నేను మీకు చెప్పాను ఏంటంటే న్యూ వర్డ్స్ నేర్చుకోండి అని. సో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ అనేది నాకు తెలియదు. సో మీరు ఏం న్యూ వర్డ్స్ నేర్చుకున్నారో ఒక లిస్ట్, రోజు ఒక బుక్ పెట్టుకొని అందులో ఆల్రెడీ ఇది ఒక బుక్ లో రాసుకుంటున్నారు కదా, దీని బ్యాక్ సైడ్ నుంచి ఒక రోజుకి ఒక వర్డ్ మాత్రమే నేర్చుకోగలిగితే 2 words. ఓకేనా?
సో కొత్త వర్డ్స్, యాంటనిమ్స్ ఉన్నాయి, సినానిమ్స్ ఉన్నాయి, ఇన్ని అన్నా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? సో వర్డ్ నేర్చుకోండి, బుక్ వెనకాల రాసుకోండి, దాని తర్వాత మీనింగ్ తెలుసుకోండి. ఓకేనా? సో మీనింగ్ తెలుసుకుంటా ఉంటే సో అవి ఆ వర్డ్స్ మీరు ఏదైనా సెంటెన్స్ మాట్లాడేటప్పుడు అందులో పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సపోజ్ ఇన్క్రెడిబుల్ అని ఉందనుకో, ఇన్క్రెడిబుల్ అనే వర్డ్ మీరు రాసుకున్నారు. ఓకే, సో అలాంటి వర్డ్ మీరు ఇన్క్రెడిబుల్ అనే మీనింగ్ తెలిసినప్పుడు దాని తర్వాత మీరు అదే ఓకే, సో ఆ సెంటెన్స్ లో మనకి ఈజీగా యూజ్ చేసు సెంటెన్సెస్ లో యూజ్ చేసుకోవడానికి అర్థం అవుతుంది. ఓకేనా? సో మెయిన్ ఏంటంటే ఆ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డైలీ నేర్చుకుంటూ ఉంటే మనకి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు యూస్ అవుతాయి. నెక్స్ట్ ఇది చూడండి, నెసెసిటీ ఆఫ్ లెర్నింగ్ మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్. ఓకే, లెర్నింగ్ వొకాబులరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? వొకాబులరీ అనేది మనం అంటే మీనింగ్స్ అనేవి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. అది కరెక్టా కాదా? ప్రీవియస్లీ ఇట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే అన్లెస్ అండ్ అంటిల్ వి డోంట్ నో ద మీనింగ్ వి కాంట్ టాక్ ఇన్ ఇంగ్లీష్. అవునా? మనకి మీనింగ్ తెలియందే మనం మాట్లాడలేము కదా. సపోజ్ ఇందులో ఎంతమందికి హిందీ వచ్చో తెలియదు, సో హిందీ మూవీస్ చూస్తూ ఉంటారు. సో కొన్ని ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి అర్థమైపోద్ది, కాకపోతే కొన్ని షాకింగ్ సీన్స్ ఉంటాయి కదా, అవి ఏంటో మనకు అక్కడ ఏం జరిగిందో ఏమీ అర్థం, మీనింగ్ తెలిస్తేనే మనకు అర్థమవుతుంది, లేకపోతే మీనింగ్ తెలియకపోతే మనకి ఏమీ అర్థమవుతుంది అన్న కదా. సో బై లెర్నింగ్ ఎ లాంగ్వేజ్, ఈ వొకాబులరీ ఏదైతే ఉందో దిస్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఓకే, the more meanings of words we know, the more we will be able to understand that we hear and read. సో ఎక్కువ మనకి ఎక్కువ తెలుసుకుంటే వర్డ్స్ ఏవైతే చదువుకుంటున్నామో వింటున్నామో అవన్నీ మనకి మీనింగ్స్ తెలిస్తే ఆ వర్డ్స్ మనకి అర్థమవుతాయి. ఓకేనా? అండ్ ద బెటర్ విల్ బి టు సేవ్ దట్ వి వాంట్ టు వెన్ వి ఆర్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. ఓకే, సో అండ్ ఇంకా ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు కూడా ఈ మీనింగ్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. అండ్ వితౌట్ సఫిషియంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ వర్డ్స్ వి కెనాట్ అండర్స్టాండ్ అదర్స్ ఆర్ ఎక్స్ప్రెస్ అవర్ ఓన్ ఐడియాస్. అంతే కదా. సో మనకి అన్లెస్, ఇందాకే చెప్పాను, అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఆ పదానికి మీనింగ్ తెలియకపోతే సో అక్కడ వాళ్ళు ఏమంటున్నారో మనకి అర్థం అవ్వదు. ఓకేనా? సో నేను స్కూల్లో చదివేటప్పుడు మాకు కేరళ టీచర్స్ ఉండేవాళ్ళు. మా కేరళ టీచర్స్ వాళ్ళకి ఏంటంటే తెలుగు అస్సలు రాదు. సో వాళ్ళ దగ్గర ఎస్పెషల్లీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ చేసేవారు, ఏంట్రా అదిరా ఇదిరా అనుకుంటాను. 10th క్లాస్ అన్నయ్య వాళ్ళు అలా చేసేవారు. సో దే డోంట్ అండర్స్టాండ్. టీచర్స్ ఎంత ఇన్నోసెంట్ అంటే వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి ఏం చెప్పినా సరే వాళ్ళు నవ్వుతూ ఉండేవారు. బట్ ఆఫ్టర్ లెర్నింగ్ తెలుగు వాళ్ళు ఏం చేశారంటే సమ్మర్ హాలిడేస్ గ్యాప్ లో వాళ్ళు తెలుగు నేర్చేసుకున్నారు. సో ఇప్పుడు అగైన్ ద 10th క్లాస్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ చేస్తా ఉంటే సో టీచర్స్ కెన్ అండర్స్టాండ్ దట్ దే ఆర్ ఇన్సల్టింగ్ దెమ్. ఓకే, సో అలాగా ఏంట్రా అదిరా బాగున్నావా అని ఇట్లా కొంచెం వల్గర్ గా మాట్లాడేవాళ్ళు అన్నమాట. అంటే వాళ్ళకి తెలుగు రాదు కదా, ఏం చెప్పినా సరే మా టీచర్స్ నవ్వుతూ ఉండేవారు. ఎందుకు? బికాస్ దే డోంట్ నో ద మీనింగ్. అవునా? సో మీనింగ్ తెలియకపోతే మనము ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థం అవ్వదు, జస్ట్ మనం నవ్వుతూనే ఉంటాం. అవునా? సో అలానే తర్వాత మనము ఏమైనా ఎదుటి వాళ్ళకి చెప్పాలి అనుకో, సో మొన్న అడిగాను నేను వీర ప్రతాప్ని, ఏమని అడిగాను, ఏదో ఒకటి కొంచెం చెప్పమ్మా అని అంటే ఏమన్నాడు, మేడం రేపు చెప్తాను మేడం, నాకు తెలుగు రాదు మేడం అన్నాడు. అవునా? సో అది కరెక్టే పాపం, ఎందుకంటే తను తెలుగు మీడియం కాబట్టి. ఓకే, సో అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే హీఈస్ అటెండింగ్ ద క్లాస్ డైలీ. ఓకే, సో గ్రాడ్యువల్ గా తనకి కూడా వస్తుంది. ఓకే, సో ఏంటంటే అంటే ఆ భయం అనేది ఉండకూడదు. అంటే ఏదైనా మనకి మీనింగ్స్ ఫస్ట్ తెలిస్తేనే మనము మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఓకేనా? ఫస్ట్ మనం మాట్లాడడానికి ప్రయత్నించే ముందు మీనింగ్స్ తెలుసుకుంటే ఇట్ విల్ బి ఈజీ. అంటే నేను అడిగిన దానికి లేకపోతే ఎదుటి వాళ్ళు ఎవరైనా అడిగిన దానికి మనం సమాధానం కరెక్ట్ గా చెప్పచ్చు. ఓకేనా? అండ్ లాస్ట్ పాయింట్, నోయింగ్ మోర్ వొకాబులరీ హెల్ప్స్ us అండర్స్టాండ్ అదర్స్ ఈజీలీ, గివ్స్ ఎబిలిటీ టు గ్రాస్ప్ ఐడియాస్ అండ్ థింక్ మోర్ లాజికలీ. సో ఏం లేదు, ఇప్పుడు దాకా చెప్పుకున్నదే. సో ఎదుటి వాళ్ళు చెప్పిందాను క్లియర్ గా అర్థం చేసుకుంటాం. ఇంకా కొత్త కొత్త ఐడియాస్ ఆలోచనలు అంటే ఇప్పుడు చూడు తను చెప్పింది సురేఖ, సో ఎంత చక్కగా తెలుగులో చెప్పింది, బట్ అదే ఇంగ్లీష్ లో చెప్తే ఇంకా ఎంత బాగుంటది. ఓకేనా? సో అంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటది అనమాట. అంటే మన మోటో ఏంటి, ఇంగ్లీష్ లో మాట్లాడించడం. సో తను చెప్పింది 100% కరెక్ట్, బట్ అదే ఇంగ్లీష్ లో ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే సో తను కూడా గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా అన్నమాట.
మనము ఐడియాస్ ఏమైతే ఉన్నాయో అవి తెలుగులో ఎక్స్ప్రెస్ చేసినంత బాగా ఇంగ్లీష్ లో ఎక్స్ప్రెస్ చేయలేం. ఈవెన్ నేను కూడా కొన్నిసార్లు. ఓకేనా? సో ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ఎవ్రీబడి ఈజ్ అ లెర్నర్. ఓకే, ఈవెన్ నేను కూడా. సో ప్రతిరోజు నేర్చుకునే వాళ్ళమే మనం కూడా. ఓకేనా? సో ఇలా ఇంగ్లీష్ వర్డ్స్ మీనింగ్స్ తెలిస్తే మనకి మన ఓన్ ఐడియాస్ కానీ మన థాట్స్ కానీ ఏమైతే ఉన్నాయో అవి మనము ఎదుటి వాళ్ళకి ఈజీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్, నెసెసిటీ ఆఫ్ లెర్నింగ్ ఆపోజిట్స్ ఆఫ్ వర్డ్స్. ఆపోజిట్స్ అంటే తెలుసా? డూ యూ నో వాట్ ఆర్ ఆపోజిట్స్? సో ఆపోజిట్స్ అంటే తెలుసామా? ఆపోజిట్స్ తెలుసా తెలీదా? ఆపోజిట్ తెలుగులో ఏమంటారు? వ్యతిరేక పదాల. ఓకే, సో ఆపోజిట్స్ are pairs of words that have different meaning. ఓకేనా? ఆపోజిట్స్ అంటే ఏంటి? pairs of words that have different meaning. ఓకే, సో ఏంటి? హ్యాపీ, సాడ్, ఓకే, బ్యూటిఫుల్, అగ్లీ, ఇట్లా అన్నమాట. ఓకేనా? సో ఇది మనకి ఎందుకు అని అంటే రెండు రకాలుగా మనకి ఉపయోగం అన్నమాట ఆపోజిట్స్. ఎందుకంటే అండర్స్టాండింగ్ ఆపోజిట్ మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ as it helps us to learn how to compare two different things. ఓకే, టూ డిఫరెంట్ థింగ్స్ కంపేర్ చేసినప్పుడు సో ఎలాగ మనకి ఈజీగా అర్థం అవుతుంది. సపోజ్ చూడండి, మనకి బాగా ఎండలో నించున్నాం, అవునా? సో అప్పుడు అనిపిస్తుంది నీడ కావాలి అని, అవునా? విల్ సర్చ్ ఫర్ ఏ షేడీ ప్లేస్, ఒక చెట్టు కింద కానీ ఎక్కడైనా మనము చూసుకుంటాం. సో అన్లెస్ అండ్ అంటిల్ వి డోంట్ నో ద పెయిన్, ఆ నీడ వాల్యూ అనేది మనకి తెలియదు, అవునా కదా? సో ఫుడ్ మన ఎదురుగా ఉంటది, ఫుడ్ మనం ఎదురుగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు దాన్ని చేస్తాం. అదే మనకి ఫుడ్ లేనప్పుడు, ఆకలి వేసినప్పుడు, మీకు స్టడీ అవర్స్ అన్ని ఎక్కువ పెట్టి కాలేజ్ వదలకుండా పెట్టి 2 o'clock ఆ టైంకి వదిలితే ఎలా ఉంటది? సో ఎప్పుడెప్పుడు లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తిందామా అని ఉంటది. సో అలాగే ఫుడ్ మనకి ఉన్నప్పుడు, ఓకే, సో ఫుడ్ ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు, అవునా? సో అంటే అలాగా కంపారిజన్ అన్నమాట. సో ప్లస్ ఆర్ మైనస్లు ఏమైతే ఉన్నాయో అవి కంపారిజన్ గా మనకి ఈజీగా అర్థం అవుతాయి అన్నమాట. అలాగే ఎండ, నీడ, ఓకేనా, ఇలా అన్నమాట. సో గుడ్, బ్యాడ్, బ్యూటిఫుల్, అగ్లీ, ఇలా. సో లెర్నింగ్ ఆపోజిట్స్ ఆల్సో ఇంప్రూవ్ ఎబిలిటీ టు డిస్క్రైబ్ థింగ్స్. ఏమైనా ఏదైనా వస్తువు గురించి కానీ, ఏదైనా ఒక, ఇప్పుడు తను చెప్పింది కదా లైబ్రరీ యొక్క ఉపయోగాల గురించి, యూజెస్. సో అట్లానే మీకు ఆపోజిట్స్ అనేవి తెలిస్తే సో ఏదైనా దాన్ని వర్ణించడానికి కూడా ఇది ఉపయోగపడతాయి. సో ఐ వాంట్ ఎనీ ఆఫ్ యూ టు సే ఆర్ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ ఆన్ ఎనీ ఆఫ్ ద టాపిక్ యూ లైక్. అంటే ఐ మీన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎనీథింగ్. ఎవరైనా చెప్తారా ఫర్ టుమారో? నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైందా? సో ఎనీథింగ్, ఏదైనా సపోజ్ ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నారు. సో వాట్ ఈస్ ఆర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మొబైల్ ఫోన్స్? అమ్మా సురేష్, యూ రేజ్ యువర్ హ్యాండ్. సో ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. స్పీకర్ సురేష్, ఎం సురేష్, జీజేసి బాయ్స్ ఎమ్మిగను. వీడియో ఆన్ చేయండి మా ఒకసారి. ఓకే, జిజేసి గర్ల్స్ కర్నూల్ హ్యాండ్ రైస్ చేశారు. ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి అమ్మా మీరు. జిజేసి గర్ల్స్ కర్నూల్. అండ్ సురేష్, నువ్వు కొంచెం పక్కన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే దూరం, నువ్వు బయటకు వచ్చేసి మాట్లాడు, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది మీ దగ్గర. జిజేసి కర్నూల్ వాళ్ళు వీడియో ఆన్ చేయండి. మా వీడియో ఆన్ చేయండి మీరు. జిజేసి గర్ల్స్ హ్యాండ్ రైస్ చేశారు. సరే మాట్లాడండి, ఫస్ట్ మాట్లాడండి. ఏంటి మీ డౌట్ ఏంటి? మీకు ఆప్షన్ వచ్చింది చూసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. జిజేసి గర్ల్స్ కర్నూల్. ఏంటమ్మా మీ డౌట్ ఏంటి? సార్ లేదు సార్.
డౌట్ ఏం లేదా మీకు? మరి ఎందుకమ్మా హ్యాండ్ రైస్ చేశారు? మొబైల్ యొక్క అడ్వాంటేజెస్. ఓకే, మ్యూట్ చేసుకోమా, మ్యూట్ చేసుకో. అండ్ సురేష్, డూ యూ వాంట్ టు టాక్ ఎనీథింగ్? సురేష్, డూ యూ వాంట్ టాక్ ఎనీథింగ్? సో అన్మ్యూట్ చేసుకో ఒకసారి. Okay, so these are some opposites. Okay, so up, down, so paiki arrow undi kada, so up, down. So M Suresh, meeku emayindo telido, hand raise chesaru but you are not speaking. So next, closed and open, happy, sad, cold, hot, fast, slow, big, small. Okay, so these are some opposites. అండ్ నేను ఇందాక చెప్పిన కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఏదో ఒకటి టాపిక్ తీసుకొని మీరు నాకు దాని గురించి డిస్క్రిప్షన్ వద్దు, ఏమొద్దు, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేది చాలు. ఓకేనా? జస్ట్ 5 points యూ హ్యావ్ టు స్పీక్ దట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో ఇప్పుడు తను చెప్పింది కదా, సాఫ్ట్ డ్రింక్స్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అలాగే మొబైల్ తీసుకుంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఓకే, అలాగా మీరు ఏదో ఒకటి తీసుకొని చాయిస్ ఇస్ యోర్స్. సో ఎవరు చెప్తారు అనేది సార్ ఎవరైనా చెప్తే వాళ్ళని ఒకసారి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. సో ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి ఎవరైతే మీరు చెప్పాలనుకుంటున్నారో ఫర్ టుమారో. సో చెప్పాను కదా, సో ఎనీథింగ్ మీరు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్పండి. సో ఐ డోంట్ వాంట్ ఎనీ డిస్క్రిప్షన్ అబౌట్ ద టాపిక్. సో ఏది అవసరం లేదు, బట్ జస్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్తే చాలు. ఓకేనా? సో బై మేడం, సారీ టు ఇంటరప్ట్ యూ. నో ప్రాబ్లం. కర్నూలు వాళ్ళు రెడీ అంటున్నారు, మేబీ రేపు పొద్దున వాళ్ళు చెప్తారు అనుకుంటా. అండ్ రైట్ నౌ జీబీజేసి బి క్యాంప్ వాళ్ళు హ్యాండ్ రైస్ చేశారు. ఐ థింక్ దే హ్యావ్ సమ్ డౌట్. జీబీజేసి బి క్యాంప్ అన్మ్యూట్ చేసుకోండి. జీజేసి కర్నూలు సార్. నో జీబీజేసి బి క్యాంప్ వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. రెడీ అని మెసేజ్ చెప్పారు. యా, రెడీ అన్న వాళ్ళు కర్నూలు. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. సో మీ వీడియో ఆన్ చేసుకోండి. ఓకే ఓకే. మై నేమ్ ఇస్ ఫ్రమ్ జీవీజేసి బి క్యాంప్ కర్నూలు. వాట్ ఈస్ యువర్ నేమ్ మ్యామ్? వేదప్రియ. వేదప్రియ. ఓకే, రైట్. I want to say about disadvantages and advantages of mobiles. Okay, so but Vedapriya, this is not for now. Okay, so ఎందుకంటే నేను క్లాస్ చెప్తున్నాను కదా, సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ టుమారో. ఓకే, మొబైల్ ఫోన్స్ అంటే అందరికీ తెలుసు కదమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇనిషియేషన్. బట్ మొబైల్ ఫోన్స్ అంటే దీంట్లో ఉన్న మంచి చెడులు అందరికీ తెలుసు, అవునా? సో బట్ బెటర్ యూ ఆప్ట్ సంథింగ్. ఓకే మ్యామ్. ఓకేనా? So but remember one thing, you have to speak only in English. Vedapriya, I have a suggestion for you. Yes sir. Movies ఉన్నాయి కదా, we have movies. Everyone watch movies. So why don't you do this activity on movies, advantages and disadvantages on movies. Okay sir. Okay, impact of movies on students and elders. Okay. Okay sir. Take this topic and get prepared, and tomorrow please give the presentation. Okay. Okay sir. Okay Vedapriya, all the best. సో ఇంకా అక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అండ్ ఇంకా ఇది బెటర్ గా మీకు బాగుంటాయి, ఎందుకంటే మీరు అందరూ మాకంటే ఫ్రెష్ ఐడియాస్ అన్ని ఉంటాయి కదా. సో యూ బెటర్ ప్లాన్ లైక్ ఏ మైమ్ ఆర్ స్మాల్ స్కిట్ ఫర్ 2 minutes అంతే. Okay ma'am. అట్లా ఏమైనా. ఓకేనా? సో ప్లాన్ చేసుకోండి. బట్ రిమెంబర్ యూ షుడ్ డూ ఆల్ దోస్ థింగ్స్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా? సో మనం టైం అనేది ఎక్కువ కాకుండా సో జస్ట్ 2 minutes స్కిట్ కానీ మైమ్ కానీ. సో దిస్ ఇస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. సో యూ కెన్ ప్లాన్ ఫర్ ఎనీ ఆఫ్ దట్. ఓకే, సో ఏదో ఒకటి మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనమ్మా? ఓకే ఓకే. సో మ్యూట్ లో ఉండండి. సో దీస్ ఆర్ సమ్ One second, ma'am. A small announcement. So many members, so many students are posting messages that I will do tomorrow.
సో క్లాస్ లో అందరికీ ఇవ్వడానికి టైం ఉండదు, బికాస్ ఆల్ వీ హ్యావ్ ఇస్ 1 hour. ఒక్కొక్క సెషన్ కి 1 hour టైం ఉంటుంది కాబట్టి ఈవెన్ దో ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ ఛాన్స్, వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ రికార్డ్ ద వీడియో. ఒక వీడియో చేయండి, మీరు ఏదైతే యాక్టివిటీ ప్రిపేర్ అయ్యారో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఇక్కడ లైవ్ లో ప్రెజెంట్ చేయడానికి మిస్టేక్స్ ఏమన్నా వస్తాయేమో అని భయం కూడా ఉంటుంది. సో వీడియో ఏంటంటే మీరు ఒక 2-3 times ప్రాక్టీస్ చేసి దాన్ని వీడియో షూట్ చేయండి. సో టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ టేక్ ద హెల్ప్ ఆఫ్ స్పాక్, అండ్ అప్పుడు ఆ వీడియోని మీరు మీ స్పాక్ ఇస్తే హీ విల్ పోస్ట్ ఇన్. మనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉందమ్మా, సో మీ స్పాక్స్ అడగండి, సో ఆ వాట్సాప్ గ్రూప్ లో మీరు పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? సో దే విల్ బి రిమెంబర్డ్. ఇప్పుడు మీరు క్లాస్ లో చెప్తే కొంతమంది మిస్ అవ్వచ్చేమో, కానీ మీరు వీడియో పంపించారంటే ఇట్ విల్ బి స్టోర్డ్ ఫర్ ఎవర్. ఓకే, సో డూ దట్ థింగ్. అంటే అన్ని కాలేజెస్ కి చెప్తున్నా, ఎట్లాగో ఛాన్స్ ఇచ్చే వాళ్ళకి క్లాస్ లో ఇస్తాం. ఇన్ కేస్ క్లాస్ లో ఛాన్స్ రాకపోతే మీరేమీ డిసప్పాయింట్ అవ్వద్దు, వీడియో తీసి పంపించండి. ఓకే, everything will be evaluated. Okay, fine, continue. So and one small suggestion from my side. So ఏంటంటే వీడియో చేయమని సార్ చెప్పారు కదా, సో వీడియోకి స్టార్టింగ్ లో మీ నేమ్, మీ స్పాక్ నేమ్, మీ కాలేజ్ నేమ్ కూడా చెప్పి అప్పుడు మీరు వీడియో స్టార్ట్ చేయండి. ఎందుకంటే సో అది ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఓకేనమ్మా? సో అందరూ ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు స్పాక్స్ హెల్ప్ తీసుకొని అది రికార్డ్ చేసి, సో మనకు ఒక బ్యాచ్ ఉంది వాట్సాప్ గ్రూప్, సో యూ కెన్ పోస్ట్ దేర్. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఈస్ ఎ పారాగ్రాఫ్ రైటింగ్? సో జనరల్ గాను ఇప్పుడు మీరు అందరూ మనకి కవిత్వాలు ఎక్కువ రాస్తా ఉంటారు, అవునా? సో నేను కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏంటో కవిత్వాలన్నీ రాస్తా ఉంటారు. సో ఏంటేంటో రాస్తా ఉంటారు అంటే దే హ్యావ్ అ క్రియేటివ్ మైండ్ అన్నమాట, అవునా? సో క్రియేటివ్ మైండ్. సో ఇలాంటివి ఏంటంటే వై డోంట్ యూ ట్రై టు రైట్ దెమ్ ఇన్ ఇంగ్లీష్? సో తెలుగులో మనం చాలా ఎక్స్ప్రెస్ చేస్తాం, బట్ సో వై డోంట్ యూ ట్రై ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ఇంగ్లీష్? ఓకే, సో పారాగ్రాఫ్ రైటింగ్ ఏంటంటే నథింగ్ బట్ మనము ఇంగ్లీష్ లో ఒక స్టోరీ లాగా, ఒక షార్ట్, ఇప్పుడు తను చెప్పింది కదా ఏమైనా లైబ్రరీ గురించి, తర్వాత సాఫ్ట్ డ్రింక్ అవేర్నెస్ గురించి, దీని కూడా ఒక షార్ట్ పారాగ్రాఫ్ అనేది వీ కెన్ రైట్ అన్నమాట. ఓకేనా? అంటే కొంతమందికి చూడండి చెప్పేదానికంటే రాయడము బాగా వస్తుంది, అంటే బై రైటింగ్ వాళ్ళ ఐడియాస్ ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా పెడతారు దాని మీద. ఓకేనా? సో మనం కూడా చాలా మంది ఆన్సర్ బై హార్ట్, అదే ఓరల్ గా చెప్పమంటే ఆన్సర్స్ అంత చెప్పం, కానీ రాసేటప్పుడు మనం అందరూ పోయిటర్స్ అయిపోతాం, అవునా? సో కవులు అయిపోతాం అన్నమాట అందరం కూడా, అంటే పేజెస్ రాస్తా ఉంటాం. సో అలాగా పారాగ్రాఫ్ రైటింగ్ లో ఏంటంటే ఈ టెన్సెస్, ఆపోజిట్స్, ఎవ్రీథింగ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఉపయోగపడతాయి అన్నమాట. బట్ హౌ టు రైట్ ఏ పారాగ్రాఫ్? మనం పారాగ్రాఫ్ అనేది ఎట్లా రాయాలి? సో పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ లోని దాని గురించి కొంచెం మీరు ఇంట్రడక్షన్ రాయాలి. దెన్ సెకండ్ ఏమున్నదో అందులో వాట్ ఈస్ ద కోర్ కంటెంట్, మీరు ఏం ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ పారాగ్రాఫ్ ద్వారా అది మీరు రాసుకోవాలి. అండ్ ఫైనల్ గా ఒక కన్క్లూషన్ అనేది ఇవ్వాలి. ఓకేనా? సో చూడండి లాస్ట్ థర్డ్ పాయింట్, ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ పారాగ్రాఫ్ వి మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ ఎ సెంట్రల్ టాపిక్ అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ సెంట్రల్ టాపిక్ క్లియర్లీ, దెన్ ఓన్లీ వీ కెన్ రైట్ పారాగ్రాఫ్ ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్. సో ఏమి నువ్వు చెప్పాలనుకుంటున్నావు ఎదుటి వాళ్ళకి, వాట్ ఈస్ ఐడియా? చూడండి కొన్ని రైటింగ్స్ చూస్తే తల అర్థం అవుతుంది, తోక అర్థం అవుతుంది, ఏం అర్థం అవుతుంది, అవునా కదా? సో వాట్ ఎవర్ ఆ కాన్సెప్ట్ ఏంటో మనకు అస్సలు అర్థం కాదు. అలా కాకుండా జస్ట్ ఏదైనా పారాగ్రాఫ్ రాసేటప్పుడు దాని గురించి ఒక ఇంట్రడక్షన్, తర్వాత కోర్ మీనింగ్ ఏదైతే ఉందో, నువ్వు ఏది ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నావో అది చెప్పాలి. అండ్ ఫైనలీ నేను అందుకే తను అడిగాను ఏమని, దీని ద్వారా నువ్వు మీ ఫ్రెండ్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాను. దట్ ఈస్ కాల్డ్ కన్క్లూషన్ అన్నమాట. సో మీరు ఏం రాసినా ఫైనల్ గా ఒక కన్క్లూషన్ అనేది ఉండాలి. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్. సో పారాగ్రాఫ్ లో ఫస్ట్ టాపిక్ ఉండాలి, అవుట్లైన్. ఓకేనా? దాని తర్వాత మిడిల్ లోని దానికి సంబంధించినవన్నీ ఏదైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా పడాలి. అండ్ ఫైనల్ లో we have to conclude it. ఓకే, సో పారాగ్రాఫ్ చూడండి, టాపిక్ అండ్ సపోర్టింగ్ ఐడియాస్, యాడింగ్ డీటెయిల్స్ అండ్ కన్క్లూషన్ సెంటెన్స్. ఓకే, సో ఇంకా మీరు రాసేటప్పుడు ఏంటంటే ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇన్ అడిషన్ టు, మోర్ ఓవర్ అని ఇట్లాంటి వర్డ్స్ మీరు పారాగ్రాఫ్ లో ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? So that can help readers track your ideas and understand how they relate to each other, making more pleasant reading experience. So ilaga in addition to ani moreover gani itlanti konni phrases మీరు యాడ్ చేస్తా ఉంటే ఆ మీరు రాసే పారాగ్రాఫ్ అనేది ఇంకా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది.
ఓకేనా. సో మనము చాలా మంది రాసేస్తాం, బట్ ఏంటంటే స్టార్టింగ్ లో రాయాల్సిన పాయింట్ ఎండింగ్ రాసేస్తాం, ఎండింగ్ లో రాయాల్సిన పాయింట్ మిడిల్ లో రాస్తాం. బట్ ఇలా కాకుండా ఏంటంటే we have to write in a correct manner. Okay, first we have to start about the topic introduction. ఓకేనా. మీకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ అన్ని పెడతారు కదా, ఇష్టం వచ్చినట్టు రాస్తా ఉంటారు. అట్లా కాదు, ఏం చేయాలి, ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలి, దాని తర్వాత వాట్ ఈస్ ద మ్యాటర్, ఏమి టాపిక్ గురించి మ్యాటర్ ఏదైతే ఉన్నదో అక్కడ రాయాలి. దాని తర్వాత మేబీ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ప్లస్ ఆర్ మైనస్ పాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ అక్కడ మీరు రాసుకోవాలి. అండ్ ఫైనలీ యూ హ్యావ్ టు గివ్ ఏ కన్క్లూషన్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ద పారాగ్రాఫ్ రైటింగ్. ఓకే, సో ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా ఉన్నాయమ్మా? Do you have any doubts? So Shiva sir, I will take 5 more minutes and please remind me at 10:10. It's okay, ma'am. If you want, you can extend it up to 10:15. I know the syllabus you are dealing, so you Yes, can sir. take advantage. No issues. There is a lack of syllabus. Yeah, please Okay. carry on. Continue. You can continue up to 10:15. No issues. Okay, sir. But please remind me, sir, when it Yeah, is definitely. I will remind you at 10:15. Okay, sir. Thank you so much. Okay. So, Amma, next topic ఏంటంటే this is an important topic, and that is called a letter writing. Okay. సో మీ యొక్క ప్రెజెన్స్ ఎలా ఉందో, మీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మా స్కూల్లో ఏంటంటే ఎవరైనా ఒక లెటర్ రాస్తే సేమ్ ఫార్మాట్ హోల్ స్కూల్ ఉంటుంది. ఓకేనా, సేమ్ ఫార్మాట్. అంటే బిఫోర్ నేను రాకముందు అట్లా ఉండేది. సో బట్ ఎప్పుడైతే నేను వచ్చానో మా సిలబస్ లోని సో ఇది కూడా ఇంక్లూడ్ అవడం జరిగింది. సో 8th, 9th, 10th స్టూడెంట్స్ కి హౌ టు రైట్ ఏ లెటర్ అనేది నేర్పించడం జరిగింది. ఓకేనా. సో ఈ రిటర్న్ కమ్యూనికేషన్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అ లెటర్ రైటింగ్. ఓకే, సో లెటరే కదా, ఇందులో ఏముంది అని అనుకుంటాం, అవునా. సో అసలైనదంతా ఇందులోనే ఉంది. మీకు ఎంతమందికి, హౌ మెనీ ఆఫ్ యూ నో హౌ టు రైట్ ఏ లీవ్ లెటర్? How many of you know how to write a leave letter perfectly? Any response? No, ma'am. The work అయితే రెస్పాన్స్ లేదు. Okay. So GJC boys ఎమ్మిగనూర్ ఎవరు, వీరప్రతాప్ నీతో మాట్లాడినప్పుడు ఒక తనతో మాట్లాడాను కదా. సో జీజేసీ బాయ్స్ ఎమ్మిగనూర్ తను ఎవరు, స్టీఫెనా? అమ్మయ్య, ఐ గాట్ యువర్ నేమ్. సో నీ నేమ్ పెట్టుకోమ్మా అక్కడ. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కాల్ యువర్ నేమ్. పెట్టావా, నీ నేమ్ పెట్టావా అక్కడ? సో స్టీఫెన్ జీజేసీ బాయ్స్ ఎమ్మిగనూర్ అని పెట్టు. ఓకేనా. సో అప్పుడు ఒకసారి అన్మ్యూట్ చేసుకో నువ్వు. ఓకే స్టీఫెన్, నువ్వు లాస్ట్ టైం చెప్పావు యు ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం కదా. అవును. సో డూ యూ నో హౌ టు రైట్ ఏ లీవ్ లెటర్? తెలుసు మ్యామ్. తెలుసు మ్యామ్. వచ్చా లీవ్ లెటర్ పర్ఫెక్ట్ గా? సో రేపు చెప్తావా మా కోసం లీవ్ లెటర్ ఏమన్నా? విల్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ టు రైట్ ఏ లీవ్ లెటర్? టుమారో చెప్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి. నీకు రేపు 3 minutes ఇస్తాం. సరే మ్యామ్. ఓకే, సో 3 minutes అయిపోయినాక నీకు బజర్ మోగుతుంది, సో నువ్వు ఆపేయాలి. ఓకే, సో ఫర్ 3 minutes విల్ గివ్ టైమ్, దెన్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ టు రైట్ ఏ లీవ్ లెటర్ పర్ఫెక్ట్. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నీ నేమ్ రీనేమ్ చేసుకో ఒకసారి. అక్కడ స్టీఫెన్ అని పెడితే నాకు ఈజీగా ఐడెంటిఫై, ఎందుకంటే జీజేసీ బాయ్స్ ఎమ్మిగ్నూర్ అని చాలా ఉన్నాయి. బట్ మీరు ఇంట్లోంచి కనెక్ట్ అవుతున్నారా, మొబైల్ నుంచి కనెక్ట్ అవుతున్నారా నాకు తెలియడం లేదు. సో ఈజీగా పిలవడానికి ఉంటారు కదా. ఓకేనా. సో నెక్స్ట్ రిటర్న్ కమ్యూనికేషన్ లో లెటర్ రైటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో రిటర్న్ కమ్యూనికేషన్, వాట్ ఈస్ ఎ లెటర్? A written or printed communication directed to a person or organization is called a letter. సో మనం స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ ఏం కావాలన్నా ఒక లెటర్ రాసిస్తే అది ఒక ప్రూఫ్ కింద ఉంటుంది.
ఓకేనా. సో ఆధార్ కార్డ్ కావాలా, ఏం కావాలా, జెరాక్స్లు అవన్నీ కూడా మనం స్కూల్లో సబ్మిట్ చేసేటప్పుడు అడుగుతాం ఏమేమి కావాలి అవన్నీ కూడా. సో దానికి సంబంధించిన ఒక లెటర్ రాసి ఇస్తాం. సో నాకు ఇలాగా జిరాక్స్ కావాలి, నేను మళ్ళీ రిటర్న్ చేసేస్తాను మీకు అని. అవునా. సో అలాగే ఇంకా దేనికోసం అడుగుతావు, లీవ్ కోసం పర్మిషన్ అడుగుతావు, లేకపోతే లైబ్రరీ నుంచి నీకు ఏమైనా బుక్ కావాలంటే అడుగుతావు, లేకపోతే నువ్వు ఏదైనా గేమ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకోవాలంటే యూ లాస్ట్ పర్మిషన్. సో ఇలాగా మీరు రకరకాల సందర్భాల్లో మీరు పర్మిషన్ అనేది పెట్టుకోవడానికి సో త్రూ రిటర్న్ అనమాట. ఏదైనా లెటర్ రాసి ఇవ్వండి అంటే మనకు అది ప్రూఫ్ అనమాట. సపోజ్ నీకు ఒక ల్యాప్టాప్ కావాలి, లెటర్ రాసి ఇస్తావు, సో ఐ నీడ్ ఏ ల్యాప్టాప్. ఓకేనా. సో ఇట్ ఈస్ ఏ రిటర్న్ ఆర్ ప్రింటెడ్ కమ్యూనికేషన్ అన్నమాట. ఓకేనా. సో నా వాయిస్ వినిపిస్తుందా? సో is there any disturbance from my side? No ma'am, it's fine. Next, classification of letters. Letters are broadly classified as formal, informal. Okay, formal letters and informal letters. So can anyone tell what is a formal letter and informal letter? So పేపలి అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి, మీరు అన్మ్యూట్ చేసుకోండి ఫాస్ట్. Good morning, madam. Very good morning. Always Tanuja is answering. You won't give chance to your friends? Okay, so speak out Tanuja. Madam, formal letter ante business వాళ్ళకి రాసేది మేడం. Informal letter ante friends కి family కి రాసేది మేడం. Very good Tanuja. సో ఫార్మల్ లెటర్ అంటే హయ్యర్ అఫీషియల్స్ కి, అంటే మనకంటే పెద్దవాళ్ళకి, అంటే ఎవరికి రాస్తాం, స్కూల్ ప్రిన్సిపల్స్ కి రాస్తాం, లేకపోతే ఏదైనా ఆఫీస్ ఆర్గనైజేషన్స్ కి రాస్తాం, బిజినెస్ లెటర్, న్యూస్ పేపర్ లెటర్, 10th లో ఉన్నాయి కదా మనకి ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఫార్మల్ లెటర్స్. వాట్ ఈస్ మెన్ బై ఇన్ఫార్మల్ లెటర్ అంటే మన ఫ్రెండ్స్ కి రాసుకునేది అనమాట. ఫార్మల్ లెటర్ కి ఒక ఫార్మాట్ ఉంటది, ఇన్ఫార్మల్ లెటర్ కి ఒక ఫార్మాట్ ఉంటది. ఓకేనా. సో మీరు క్లాస్ లో చిన్న చిన్నవి రాసుకుంటారు కదా లెటర్స్, అది లెటర్ రైటింగ్ అండర్ లోకి రాదు. ఓకేనా. సో ఫార్మల్ లెటర్స్ అంటే మనకంటే పెద్దవాళ్ళకి హైయర్ అఫీషియల్ కి రాసేది, అండ్ ఇన్ఫార్మల్ అంటే మన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, ఎనీథింగ్ రాసుకునేది. ఓకేనా. సో దిస్ ఇస్ చూడండి ఫార్మల్ లెటర్స్ ఎలా ఉంటాయి అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్ ఎలా ఉంటాయి. సో ఫార్మల్ లెటర్స్ కి బిజినెస్ లెటర్స్, ఎంక్వైరీస్, ప్లేసింగ్ ఆర్ క్యాన్సిలింగ్ ఆర్డర్స్. ఇంకా ఆఫీస్ లెటర్స్ ఏంటి, లెటర్స్ ఆఫ్ కంప్లైంట్ ఇస్తాం, మేకింగ్ రిక్వెస్ట్. తర్వాత రీడ్రెసింగ్ గ్రీవెన్సెస్ అంటే తెలుసా, కొన్ని ఆర్గనైజేషన్ లో ఏంటంటే మండేనో ఏదో గ్రీవెన్స్ సెల్ అని ఉంటది కలెక్టర్ ఆఫీస్ లోని. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే లెటర్ రాసి సబ్మిట్ చేస్తా ఉంటారు. సో ఇక్కడ కూడా మాకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక ఆయన కూర్చుంటారు అనమాట వీల్ చైర్ లోని. సో కూర్చొని ఆయన ఏంటంటే ఎవరైతే చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ వస్తారు కదా, సో వాళ్ళకి ఏంటంటే లెటర్ రాసి పెడతారు ఆయన. సో త్రూ లెటర్ దే విల్ సబ్మిట్ ఇట్ ద కలెక్టర్ ఆఫీస్, దాన్ని గ్రీవెన్స్ సెల్ అంటారు. ఓకేనా. సో ఇలాగనమాట. ఇంకా ఏంటంటే లెటర్ టు ఎడిటర్స్ అంటే న్యూస్ పేపర్ ఎడిటర్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఉన్నారు కదా బుక్స్ రాసే వాళ్ళకి రాసేది. ఇంకా సజెషన్స్, సో మీరు ఇలా చేస్తే బాగుంటది, ఈ టాపిక్స్ ఇంక్లూడ్ చేస్తే బాగుంటది ఇంటర్మీడియట్ బాటనీ టెక్స్ట్ బుక్ లో అని, ఇట్లా మీరు ఏమైనా చెప్పొచ్చు. అండ్ లెటర్స్ టు ప్రిన్సిపల్ కి దేనికి రాస్తాం, ఒకటే దేనికి, మనకి లీవ్ కావాలని, అవునా, పర్మిషన్ కావాలని, లీవ్ కావాలని. తర్వాత ఇంకా ప్రిన్సిపల్ మేడం మొహమే చూడం, ఓన్లీ లీవ్ కావాల్సినప్పుడే వెళ్తాం, అవునా కదా. సో తర్వాత జాబ్ అప్లికేషన్ లెటర్స్ టు ద ఎంప్లాయీస్, అండ్ ఇంకా లెటర్స్ ఆఫ్ కంప్లైంట్. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఫార్మల్ లెటర్స్ లోకి వస్తాయి అనమాట. సో వాట్ ఈస్ మెన్ బై ఇన్ఫార్మల్ లెటర్ అంటే తను చెప్పింది కదా, సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా రాసుకునేదే ఇన్ఫార్మల్ లెటర్. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ సెండర్స్ అడ్రస్, తర్వాత ఇన్సైడ్ ఆర్ అడ్రసీ అడ్రస్. ఓకే, ఫస్ట్ ఎవరికి రాయాలి, ఫస్ట్ లెటరు సెండర్స్ అడ్రస్ అనేది రాయాలి. హూ ఇస్ ద సెండర్ అంటే ఎవరు,
లెటర్ ఎవరు సెండ్ చేస్తున్నారు, లెటర్ ఎవరు రాస్తున్నారు, మీరే కదా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే పర్సన్ కి అడ్రస్ రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ ఇక్కడ రాస్తాం, ట్రూ అడ్రస్ అన్నమాట. తర్వాత కంపల్సరిగా సాల్యుటేషన్ అనేది ఉండాలి. ప్రియమైన రాస్తారా లేదా? ఫ్రెండ్స్ కి అయితే ప్రియమైన తల్లిదండ్రులకు అని రాస్తారు. అలానే మనము హైయర్ అఫీషియల్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ రాసేటప్పుడు ఏమని రాస్తాం? రెస్పెక్టెడ్, అవునా? రెస్పెక్టెడ్ అని రాస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ as salutation అన్నమాట. సో ఇంకా అఫీషియల్ లెటర్ లో సబ్జెక్ట్ అనేది కంపల్సరీ. మీకు సింపుల్ అమ్మా, అఫీషియల్ లెటర్ రాసేటప్పుడు ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ ఇన్ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు నో నీడ్ ఆఫ్ సబ్జెక్ట్. వాట్ ఈస్ మై సబ్జెక్ట్? సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఏదైతే మ్యాటర్ మనం కన్వే చేయాలని, చూడండి హైయర్ అఫీషియల్ కి ఎక్కువ టైం ఉండదు. సో అంత బారు లెటర్ రాసి నువ్వు రాసిస్తే వాళ్ళు చదవలేరు అనమాట. సో జస్ట్ ఆ సబ్జెక్ట్ అనేది చూస్తే ఆహా ఏంటి, సో నీడ్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ రిక్వెస్ట్ రిగార్డింగ్ అని రాస్తాం. సో అప్పుడు హైయర్ అఫీషియల్స్ కి అర్థం అవుతుంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నువ్వు లెటర్ రాస్తాం, రాసినాక అప్పుడు అర్థం అవుతుంది ఆహా వీరికి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కావాలనుకుంటా అని, అప్పుడు లెటర్ చదువుతారు. ఒకవేళ నీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో సిలబస్ ఎక్కువైపోయింది అని నువ్వు లెటర్ రాసావు అనుకో, చూస్తారా వాళ్ళు, తీసి పక్కన పడేస్తారు. ఓకేనా? సో వాట్ ఎవర్ మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ప్రాబ్లం మేడం సౌజన్య మ్యామ్ మీ వాయిస్ కట్ అవుతుంది. ఓకే, షీ లెఫ్ట్ ఫైనల్లీ. Fine. So there are 114 participants in the Zoom, out of which video on చేసిన వాళ్ళు ఎంతమందో తెలుసా? So not even 25 to 30. So what is the problem then? ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందా to switch on your videos? Not even 30 participants have switched on their videos. So every day we have been telling this, so videos on చేసి పెట్టుకోవాలి, and still many of you are ignoring it. So what is the reason for ignoring? Is there a problem? సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఈరోజు క్లాస్లో? మేడం చెప్పారు కదా ఇప్పటివరకు. సో ఇప్పటివరకు చెప్పిన టాపిక్స్లో దేంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే చెప్పండి, లేదు అంటే విల్ కంటిన్యూ విత్ ద పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్. ఐ థింక్ మేడం హ్యాస్ లాస్ట్ సిగ్నల్ లేదనుకుంటా. సో మేడం లెఫ్ట్ అయ్యారు. నో ఇష్యూస్, మేడం రేపు కంటిన్యూ చేస్తారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్ మనం కంటిన్యూ చేద్దాం. సో జస్ట్ టేక్ ఎ బ్రేక్, జస్ట్ ఫర్ ఎ మినిట్, 1 minute కొంచెం రిలాక్స్ అవ్వండి. అవన్నీ విని అలసిపోయి ఉంటారు. జస్ట్ ఎ మినిట్. ఓకే, వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ. సో ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక్కసారి ఎస్ ఫైన్. జీజేసీ టౌన్, యూ రైజ్డ్ యువర్ హ్యాండ్. డూ యూ వాంట్ టు టాక్? యా, ప్లీజ్ కమ్ అండ్ అన్మ్యూట్. ఎవరొకరు అన్మ్యూట్ చేసుకుని. సో వాట్ డూ యూ వాంట్ టు షేర్? Good morning, sir. My name is Sirisha. Yeah, very good morning, Sirisha. Sir, ఇందాక ఇంగ్లీష్ క్లాస్ జరిగింది కదా సార్? Yes. దాంట్లో పారాగ్రాఫ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని. ఏ పారాగ్రాఫ్ అమ్మా? అంటే మాకు పారాగ్రాఫ్ ది రైటింగ్
పారాగ్రాఫ్ ది సార్. పారాగ్రాఫ్ రైటింగా? అవును సార్. ఓకే, మేడం లెఫ్ట్ అయ్యారు కదా, రేపు పొద్దున స్టార్ట్ చేసేటప్పుడు చెప్పమని చెప్తాను. సో యాక్చువల్లీ నేను ప్రాపర్గా చూడలేదు, లేదంటే నేనైనా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో హౌ టు స్టార్ట్ ఏ పారాగ్రాఫా, లేదంటే ఏంటి అసలు టాపిక్ ఏంటి? లెటర్ రైటింగా? కాదు సార్, పారాగ్రాఫ్ రైటింగ్. పారాగ్రాఫ్ రైటింగేనా? ఫైన్, ఓకే, ఐ విల్ ఇన్ఫార్మ్ మేడంకి చెప్తాను. సో రేపు పొద్దున ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నీ డౌట్ అనేది క్లియర్ చేస్తారు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. ఓకే, సో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మేడం క్లియర్ చేస్తారు, నో ఇష్యూస్ విత్ దట్. సో లెట్స్ గెట్ బ్యాక్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్. సో హౌ ఆర్ యూ ఆల్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఉన్నారా లేరా? హ్యాపీగా ఉన్నారా అందరూ? కొంతమందే తలవుతున్నారు, మిగిలిన వాళ్ళు తలవపట్లేదు. హ్యాపీగా ఉన్నారా? సో గివ్ మీ ఏ థమ్స్ అప్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ. థమ్స్ అప్. జీజేసీ టౌన్ కర్నూల్ బాయ్స్ అందరూ ఇలా పైకి ఎత్తుతున్నారు, అసలు అమ్మాయిలు అబ్బాయి ఏ అంత హ్యాపీగా లేరా మీరు? ఓకే ఓకే ఫైన్. సో వాట్ అబౌట్ రిమైనింగ్ జీజేసీ గూడూరు కర్నూల్? కొంచెం కెమెరా కొంచెం కిందకి పెడితే అందరూ కనిపిస్తారు. జీజేసీ గూడూరు కర్నూల్ వాళ్ళు కెమెరా కొంచెం కిందకి పెట్టండి. ఫైన్. జీవీజేసీ బీ క్యాంప్, ఓకే, దట్స్ గుడ్. ఇంకా జీజేసీ ఓర్వకల్ వీడియో ఆన్ చేశారు కానీ ఏమీ కనిపించట్లేదండి. సో కాలేజెస్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా, సో మేక్ ష్యూర్ దట్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ విజిబుల్ ఇన్ ద వీడియో. ఎక్కువ మంది స్టూడెంట్స్ కనిపించేలా వీడియో అరేంజ్ చేయండి. అండ్ జీజేసీ ధోని అండ్ రిమైనింగ్ జీజేసీ ఓర్వకల్ మీరంతా అసలు వీడియో ఆఫ్ చేసి పెట్టుకున్నారు. సో స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అండి, కంపల్సరీ వీడియో ఉండాలి క్లాసెస్లో. స్పాక్స్ అందరూ కూడా చెప్పండి మీ స్టూడెంట్స్కి ఒకసారి. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద క్లాస్. సో నిన్న చెప్పాం కదా మనం, నిన్న ఏ టాపిక్ గురించి చెప్పుకున్నాం? ఏం టాపిక్ గురించి చెప్పుకున్నాం అండి నిన్న ఏమేమి డిస్కస్ చేసామని ఎవరు చెప్తారు? విల్ డిస్కస్ ద టాపిక్స్ వి డిస్కస్డ్ ఇన్ ద యెస్టర్డేస్ క్లాస్. నిన్న క్లాస్లో డిస్కస్ చేసిన పాయింట్స్ ఎవరిని ఎవరు చెప్తారు? ఎనీవన్? అంబేద్కర్, జీజేసీ ధోని నిన్న క్లాస్లో జాయిన్ అయ్యావమ్మా నువ్వు? అంబేద్కర్, నో రెస్పాన్స్. సో టెల్ అబౌట్ యువర్ విలేజ్ అని చెప్పేసి నేను అనుకున్నాను. ఓకే, చాకలి రంగన్న. ఓకే, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Good morning, sir. Very good morning. What's your name? Tabitha, sir. Kavita. Tabitha. Tabitha. Sir. Okay, Tabitha, and you are from which college? GJC Mingur, sir, girls. GJC Emignur Girls. Yes, sir. కనపడట్లేదు. కనిపిస్తున్నారమ్మా, తబిత కనిపిస్తుంది, మీరు కూడా పక్క నుంచి కొంచెం కొంచెం కనిపిస్తున్నారు. ఓకే, సో వాట్ ఆర్ దట్ పాయింట్స్ వి డిస్కస్డ్ ఇన్ యెస్టర్డేస్ క్లాస్? సో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారమ్మా మీ కాలేజ్లో? మీ కాలేజ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఒకసారి చూపించు. వాళ్ళందరూ మేము కనిపించట్లే అని ఫీల్ అవుతున్నారు కదా, వాళ్ళందరినీ ఒకసారి చూపించు. ల్యాబ్లో కూర్చుని జాయిన్ అయ్యారా? ఓకే, మీరు ల్యాబ్లో కూర్చున్నారా? అవును సార్. కెమిస్ట్రీ ల్యాబ్. అవును సార్. ఓకే, కనిపిస్తుంది, రీసౌండ్ కూడా వస్తుంది. నువ్వు కొంచెం పక్కకు వచ్చి మాట్లాడము. ఓకే, నౌ టెల్ మీ, సో ఏమేమి డిస్కస్ చేసాం నేను క్లాస్లో? ఎన్విరాన్మెంట్ గురించి డిస్కస్ చేసాం సార్. ఎన్విరాన్మెంట్ అని అంటాం మనం. హౌ డు యూ ప్రొనౌన్స్ ఇట్? గురించి నో నో నో, మై క్వశ్చన్ ఈస్ దాని ప్రొనౌన్సియేషన్ ఎలా? నిన్న అది ఎలా ప్రొనౌన్స్ చేయాలని చెప్పాను నేను క్లాస్లో. ఎన్విరాన్మెంటా ఎన్వైరన్మెంటా ఎలా ప్రొనౌన్స్ చేయాలి అది? సారీ, ఎన్వైరన్మెంట్ సార్. ఎస్, ఎన్వైరన్మెంట్ అని ప్రొనౌన్స్ చేయాలి చెప్పే కదా. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి, ఒక 2-3 టైమ్స్ అలాగే చెప్తే మీకు అలవాటు అయిపోద్ది అనమాట. సో ఇట్ షుడ్ బి ఎన్వైరన్మెంట్, నాట్ ఎన్విరాన్మెంట్.
సో యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ యువర్ ఎన్వైరన్మెంట్, మీ సరౌండింగ్స్ ప్లేసెస్ గురించి, ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి, కల్చర్స్ గురించి అవన్నీ నేర్చుకోవాలని చెప్పాను కదా. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్ యాక్చువల్లీ? ఎమిగనూర్, రైట్? Is it a town or a village? Town, sir. Emegnur is a town. So what do you want to tell about your town? Emegnur గురించి నువ్వు ఏమన్నా చెప్తావా? ఇక్కడ జాతర బాగా జరుగుతుంది సార్ మా ఊర్లో, ఫేమస్. ఏం జాతరమ్మా? నీలకంఠేశ్వర జాతర సార్. సేమ్ నిన్న ఎవరో చెప్పారు, ఇంకొక స్టూడెంట్, సేమ్ అదే జాతర. ఆ ఊరేనా మీరు కూడా? జనవరిలో జరుగుతుంది. అది కాకుండా ఇంకేమైనా చెప్పు. జాతర గురించి ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇంకా ఏమున్నాయి ఎమిగనూరులో స్పెషల్స్ ఏంటి అన్న? ఫుడ్ కానీ ఇంకా ఏమైనా ప్లేసెస్ కానీ? పార్క్ బాగుంటుంది సార్ మా ఊర్లో. పార్క్ బాగుంటుంది. ఓకే, ఇంకా శివ కాంప్లెక్స్ పెద్ద సినిమా హాల్ ఉంది సార్. హాలా? చాలా హాల్స్ ఉంటాయి మా ఒక్కొక్క ఊర్లో, 10-15 సినిమా థియేటర్స్ ఉంటాయి. ఓకే, ఇంకా ఎవరైనా సెలబ్రిటీస్ ఉన్నారా మీ ఊర్లో? మీ ఊరు నుంచి వెళ్ళి బాగా ఫేమస్ అయిన పీపుల్ ఎవరైనా ఉన్నారా? ఎవరు? నీకు తెలిస్తే చెప్పాలి, తెలియకుండా ఉన్నారని ఎలా చెప్తావు? సారీ, ఓకే, వాయిస్ కట్ అవుతుందమ్మా, క్లియర్ గా రావట్లేదు. ఓకే, మార్చాని సోమప్ప సార్ వాళ్ళు ఉన్నారు సార్. మార్చాని సోనప్ప ఎవరమ్మా వాళ్ళు? సోమప్ప అంటే ఎవరు వాళ్ళు? అంటే మా ఊర్లో ఉండి చదువుకొని బాగా పెద్ద అయినారు సార్ వాళ్ళు. బాగా పెద్ద అయినారా అంటే ఎలా ఫేమస్ అయ్యారు వాళ్ళు? ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ అందరూ పెద్ద అవుతాం అమ్మా, అందరం పెద్ద అవుతాం. అంటే ఏమి? ఓకే, డొనేషన్స్ అవి చేస్తారా? ఓకే ఓకే, మార్చని సోనప్ప, ఇట్స్ ఎ స్కూల్ అంట. ఓకే ఓకే, ఫైన్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. తబితా, థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ. సో నెక్స్ట్ మ్యూట్ చేసుకోండి మీరు. నెక్స్ట్ చిన్ని అన్మ్యూట్ చేసుకోండి. చిన్ని అన్మ్యూట్ చేసుకోమ్మా, నీకు పర్మిషన్ ఇచ్చాం. మాట్లాడండి. గుడ్ మార్నింగ్. ఓకే, హర్షమధు అన్మ్యూట్ చేసుకోండి. హర్షమధు పర్మిషన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి. మన దగ్గర బాగా డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి. సో నెక్స్ట్ జీజేసీ టౌన్ కర్నూలు అన్మ్యూట్ చేసుకోండి. యా, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. యా, వెరీ గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ వినయ్ సార్. వినయ్, ఐ నో యూ, చాలా సార్లు మాట్లాడా. యా వినయ్, టెల్ మీ. 2 times సార్ మాట్లాడినది. గుర్తుంటారమ్మా కొంతమంది. సార్ మీరు డైలీ నా నేమ్ ఒకసారి చెప్పండి సార్. దేనికమ్మా? అంటే మీరు చెప్తలేరని నేను డైలీ బాధపడుతున్నా సార్. చెప్పాలి అంటే దేనికి చెప్పాలి చెప్పు సార్. గుర్తు చేసుకోండి సార్. నువ్వే గుర్తు చేయాలి నాకు. సార్ నేను ఒకటి ఉన్నాను అని చెప్పేసి రోజు నువ్వే గుర్తు చేయాలి నాకు. ఇప్పుడు 110 మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్, ఒక్కొక్కరి పేర్లు నేను పిలిస్తే నాకు పేర్లు పిలవడం సరిపోతుంది 1 hour. క్లాస్ ఎప్పుడు చెప్పాలి నేను? సో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ క్వశ్చన్స్, నేను ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు నువ్వు వచ్చి రెస్పాండ్ అయ్యావనుకో, ఇప్పుడు చూసావు కదా నువ్వు వినయ్ అంటే యా ఐ నో యూ అని చెప్పేసి గుర్తుపెట్టాను నేను.
ఏంటి రోజు నీ పేరు చెప్పేసి గుర్తుపడడం కాదు. సో ఇఫ్ యూ ఆన్సర్ ద క్వశ్చన్స్ బాగా రెస్పాండ్ అయితే ఆటోమేటిక్ గా నువ్వు గుర్తుంటావు. ఎస్ సార్, ఎస్ సార్. సో నౌ వాట్ యు వాంట్ టు టెల్ అబౌట్ కర్నూల్? సార్ మా కర్నూల్ స్పెషల్ ఏమంటే కొండారెడ్డి బొజ్జు సార్. ఓకే. ఇంకా ఫెస్టివల్స్ ఇక్కడ చాలా బాగా జరుపుతారు సార్. ఓకే. వినాయక చవితి, హోలీ, దీపావళి. పండగలన్నీ చెప్పొద్దు, ఐ నో ఫెస్టివల్స్ అన్ని ఇక్కడ అన్ని చోట్ల చేసుకుంటాం, బాగా ఫేమస్ అని జరుగుతాయి సార్. ఇప్పుడు వినాయక చవితి అంటే మన తెలుగు స్టేట్స్ లో చెప్పుకుంటే హైదరాబాద్ చెప్తారు ఎవరైనా. ఖైరతాబాద్ వినాయకుడు అని ఎప్పుడన్నా విన్నావు నువ్వు? బిగ్గెస్ట్ స్టాట్యూ అనేది ఖైరతాబాద్ లో చేస్తారు. వాళ్ళు చెప్పుకోవాలి వినాయక చవితి బాగా ఎవరు చేస్తారంటే ఖైరతాబాద్ అని చెప్పుకోవాలి. అందుకు అలా మీరు స్పెషల్ గా చేసే ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నాయా? ఏమంటున్నాను సార్, ఇంకా మాది మా రాయలలో వెళ్ళిన రత్నాల సీమ సార్, మా రాయలసీమ. గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు సార్. ఆ గొప్ప గొప్ప వాళ్ళు ఎవరో చెప్పమ్మా. గొప్ప గొప్ప వాళ్ళు ఇద్దరిని బదులు సార్ ఒక 2 మెంబర్స్ చెప్పు. ఎవరు గొప్ప గొప్ప వాళ్ళు అంటున్నావు? అంటే పేర్లు మర్చిపోయినాను సార్, వాళ్ళ పెద్ద పెద్ద పేర్లు సార్. అంత గొప్ప వాళ్ళు అయితే పేర్లు ఎలా మర్చిపోతావమ్మా నువ్వు? ఇంకా మీరు నన్ను అడుగుతలేరు కదా సార్, అందుకు మర్చిపోయినాను సార్. అయ్యో, సర్లే, బాగానే ఉంది కానీ. సో ఐ హావ్ బీన్ టు కర్నూల్ వన్స్. ఒక్కసారి నేను కర్నూలు వచ్చాను. స్పెషల్ సార్. ఓకే, ఐ హావ్ బీన్ టు కర్నూల్ వన్స్. నేను ఒకసారి వచ్చాను. సో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ కర్నూల్లో మనుషుల కంటే ఆటోలు ఎక్కువ ఉన్నాయమ్మా. అది నేను ఒకసారి అబ్జర్వ్ చేశాను. ఈస్ దట్ ట్రూ? ఆటోలు చాలా ఎక్కువగా ఉంటాయి కర్నూల్లో? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఐ వన్స్ విజిటెడ్ కర్నూల్. ఓకే, సో పుల్లారెడ్డి స్వీట్స్ కర్నూలులోనా? అవును సార్. ఓకే, ఓకే, వెరీ గుడ్. సో వెరీ గుడ్, నైస్ టాకింగ్ టు యూ వినయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యా, మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ గో బ్యాక్ అండ్ సిట్. థ్యాంక్ యూ. ఇంకా హ్యాండ్స్ రైస్ చేస్తున్నారు. విల్ గెట్ బ్యాక్ టు ద క్లాస్. ఒకసారి క్లాస్ చెప్పేసుకుని మిగిలిన వాళ్ళతో తర్వాత ఇంటరాక్ట్ అవుదాం. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ లోవర్ యువర్ హ్యాండ్స్ and I will continue the class, and once we are done again we'll interact. Okay, so now I will share the screen. Please let me know if it is visible or not. So is the screen visible? Screen కనిపిస్తుందమ్మా మీకు? హ్యాండ్స్ రైస్ చేయండి స్క్రీన్ కనిపిస్తుంటే. ఓకే, హ్యాండ్ రైస్ చేయడం అంటే ఈ హ్యాండ్ రైస్ చేయడం కదమ్మా, వీడియోలో ఇలా హ్యాండ్ రైస్ చేయండి అని చెప్పాను నేను. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. హ్యాండ్స్ లోవర్ చేసేయండి. సో నిన్న చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఎన్వైరన్మెంట్ అండ్ పీపుల్ టాపిక్ గురించి. సో అందులో ఈరోజు Day 2. సో Day 1 మనం ఏం డిస్కస్ చేసాం? సో మన చుట్టూ ఉండే ప్లేసెస్ని ఏమన్నా, విసినిటీ అన్న వర్డ్ ఎవరికైనా గుర్తుందా? విసినిటీ అంటే ఏంటో ఎవరైనా చెప్తారా? వాట్ డూ యూ మీన్ బై విసినిటీ? Habitation. So these are the words which we came across in our class. New words. ఇప్పుడు వరకు మనం తెలియని వర్డ్స్ ఏమైనా మనం క్లాస్లో వచ్చినాయి అంటే ఇమీడియట్లీ యూ హ్యావ్ టు నోట్ దెమ్ డౌన్. అవి రాసుకుని వాటి మీనింగ్ ఏంటనేది రాసుకోవాలి. నేను ఆ క్లాస్లో కూడా చెప్పాను నేను. విసినిటీ అని ఎవరైనా రాసుకున్నారా? విసినిటీ యొక్క మీనింగ్? జాహ్నవి. యా జాహ్నవి, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. జాహ్నవి అన్మ్యూట్ చేసుకోమ్మా. గుడ్ మార్నింగ్ సార్. యా, వెరీ గుడ్ మార్నింగ్ సార్. విసినిటీ మీనింగ్ అయితే ద ఏరియా నియర్ ఆర్ సరౌండింగ్ సార్. యా, మన చుట్టుపక్కల ఉన్న దాంట్లో దానికి దగ్గర. ఇప్పుడు మన ఊరు కాకుండా మన పక్కన ఉండే ఊర్లని మనం విసినిటీ అంటాం. సో పిఎస్సి అండ్ కేవిఎస్సి జూనియర్ కాలేజ్ కదా నువ్వు? ఎస్ సార్. ఓకే, ఓకే జాహ్నవి, థ్యాంక్ యూ. అండ్ హ్యాబిటేషన్ అంటే? హ్యాబిటేషన్ మీన్స్ ఏదైనా హ్యాబిట్ చేసుకోవడం సార్. నో నో నో, హ్యాబిట్యుయేషన్ అది వేరు. హ్యాబిట్యుయేషన్ కాదు, హ్యాబిటేషన్ అంటే ప్లేస్ వేర్ పీపుల్ లివ్. ఓకే, నేనే చెప్తాను. రాసుకున్నావేమో చెక్ చేసుకుంటున్నావా? సో నేను ఏం చెప్పాను మీకు, క్లాస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒకసారి క్లాస్లో ఏమేమి చెప్పారు, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పాను కదా.
ఓకే, శాంసన్ హ్యాండ్ రైస్ చేస్తున్నాడు, మేబీ శాంసన్ చెప్తాడమ్మా. శాంసన్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోమ్మా. సార్ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు సార్. విసినిటీ కాదమ్మా, హ్యాబిటేషన్. హ్యాబిటేషన్ అంటే ఏంటి? అదే సార్ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు సార్. ఏరియా సార్. నో నో నో, విసినిటీ అంటే చుట్టుపక్కల ఉన్న ఏరియా. సో హ్యాబిటేషన్ అంటే సార్ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ సార్. ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ హ్యాబిటేషన్. హ్యాబిటేషన్ చుట్టుపక్కల ఉన్న ఏరియా కదా సార్. కాదు, రెండు డిఫరెంట్. నువ్వు రెండింటికి ఒకటే ఆన్సర్ చెప్తున్నావు కదా సార్. యాక్చువల్లీ హ్యాబిటేషన్ అంటే లేదు సార్, హ్యాబిటేషన్ అంటే ప్లేస్ సార్. హ్యాబిటేషన్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. అంటే మీరు నివసిస్తున్న ప్లేస్ ని హ్యాబిటేషన్ అంటారు. ఊరి పేరు కాదు, మీరుంటున్న ఇల్లు, దట్స్ యువర్ హ్యాబిటేషన్. ఓకే, ఇప్పుడు జంతువులు ఉంటాయి, అవి గుహలో ఉంటాయి, అది వాటికి హ్యాబిటేషన్. సో హ్యాబిటేషన్ అంటే ద ప్లేస్ ఆఫ్ యువర్ రెసిడెన్స్, మీరు నివసించే ప్లేస్ ని హ్యాబిటేషన్ అంటాం. ఓకేనా? ఓకే అమ్మా, మ్యూట్ చేసుకో, హ్యాండ్ లోవర్ చేయి. జాహ్నవి, ఆల్సో లోవర్ యువర్ హ్యాండ్. సో విల్ కంటిన్యూ విత్ ద క్లాస్. సో డూ యూ సీ దిస్? సో మీ అందరికీ కూడా నేను చెప్పాము ఎన్వైరన్మెంట్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ, ప్లేసెస్ అరౌండ్ యూ, నేచర్ యొక్క ఇంపాక్ట్ ఏంటి. సో ఇప్పుడు వాటిలన్నిటిని ఎఫెక్ట్ చేసే ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్నెట్. సో ఇట్ ఈస్ స్పాయిలింగ్ ద పార్టీ యాక్చువల్లీ. యునో, మీరందరూ కూడా ఎప్పుడు పుట్టుంటారు? మేబీ 2004, ఆఫ్టర్ 2000, రైట్? సో 90s లో పుట్టిన వాళ్ళకి తెలుస్తుంది. మీ స్పాక్స్ కానీ మీ టీచర్స్ కానీ ఎవరైనా ఇప్పుడు మీతో పాటు క్లాస్ ఉంటుంటే వాళ్ళు కూడా 80s లో 70s లో పుట్టిన వాళ్ళు. సో దే విల్ బీ అవేర్ అనమాట. యునో, ఈవినింగ్ అవ్వగానే పిల్లలందరూ బయటకు వెళ్ళి ఆడుకోవడం, స్పెండింగ్ టైం విత్ ఫ్రెండ్స్. ఓకే, డిఫరెంట్ గేమ్స్ పల్లెటూరులో కానీ టౌన్స్లో కానీ. టౌన్స్లో అయితే పార్క్స్కి వెళ్ళి ఆడుకోవడం అలాంటివి. సో నౌ వాట్ హ్యాపెండ్ ఈస్ ఇంటర్నెట్ హ్యాస్ కంప్లీట్లీ టేకెన్ ఓవర్. ఇప్పుడు కొంచెం టైం దొరికిందంటే ఎవ్రీవన్ ఈజ్ హ్యాంగింగ్ దేర్ మొబైల్స్. వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఫోన్ తీసుకోవడం, ఏదైనా గేమ్ ఆడుకోవడం కానీ, యూట్యూబ్ చూసుకోవడం కానీ, చాట్ చేసుకోవడం కానీ. సో ప్రతి ఒక్కళ్ళ ప్రపంచం ఏమవుతుందంటే దేర్ ఓన్లీ ఫ్రెండ్ ఈస్ దేర్ మొబైల్. వాళ్ళకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ వాళ్ళ మొబైల్ అయిపోతుంది. ఫ్రెండ్స్ లిస్ట్ అయితే ఉంటుంది, వాట్సాప్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఫేస్బుక్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, బట్ పక్కన ఎవరు ఉండరు. సో యూ విల్ బి హ్యావింగ్ ఫ్రెండ్స్ ఓన్లీ ఆన్లైన్లో ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు. సో ఇంటర్నెట్ అనేది ఏం చేస్తుందంటే మనుషులకి మధ్య గ్యాప్ అనేది వస్తుంది. ఫిజికల్గా మనం పక్కనే ఉన్నా కానీ సో దెర్ ఈస్ నో కమ్యూనికేషన్ బిట్వీన్ దెమ్. ఓకే, గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట, రైట్? 1 second. ఓకే, సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో సమ్వన్ మెసేజ్ మీ, సరిగ్గా వినిపించట్లేదని మెసేజ్ చేశారు. యాక్చువల్లీ ఇప్పటి వరకు నేను ఏం మాట్లాడలేదు, జస్ట్ మినిట్ అని చెప్పాను. ఈజ్ మై వాయిస్ క్లియర్ నా? నా వాయిస్లో డిస్టర్బెన్స్ ఏం లేదు కదా? క్లియర్గానే ఉందా? క్లియర్గా ఉందా లేదా? హ్యాండ్ రైస్ చేయండి క్లియర్గా ఉంది అంటే. ఓకే, థ్యాంక్ యూ. సో మై వాయిస్ ఇస్ క్లియర్ నౌ. అగైన్ సమ్వన్ మెసేజ్. No. Ankit, I think there is a problem with your signal. నీ సిగ్నల్ ప్రాబ్లం ఉందనుకుంటమ్మా. అందరికీ బాగానే వినిపిస్తుంది, నీకే సరిగ్గా వినిపించట్లేదు. నీ సిగ్నల్ చెక్ చేసుకో. సో జీజేసీ ఓర్వకల్ వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. యు రైజ్ యువర్ హ్యాండ్. జీజేసీ ఓర్వకల్ అన్మ్యూట్ చేసుకోండి. జీజేసీ ఓర్వకల్, ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు మీరు? అన్మ్యూట్ చేసుకోండి.
సో జిజేసే ఓర్వకల్ ఓకే, డౌట్స్ ఏం లేవు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంటర్నెట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ గ్యాప్స్ బిట్వీన్ పీపుల్. ఓకే, సో నెక్స్ట్, సో వాట్ ఈస్ ఎ కమ్యూనిటీ? సో నిన్నంతా కూడా మనం ఎన్వైరన్మెంట్ గురించి, పీపుల్ గురించి తెలుసుకున్నాం. సో టుడే వీ విల్ నో అబౌట్ కమ్యూనిటీ. వాట్ ఈస్ ఎ కమ్యూనిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్, కమ్యూనిటీ అంటే ఏంటి? ఓకే, సో కమ్యూనిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ పీపుల్ స్టే టుగెదర్. ఓకే, ఇక్కడ 3 డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఒకటి వర్కింగ్ కమ్యూనిటీ, ప్లేయింగ్ కమ్యూనిటీ, లివింగ్ కమ్యూనిటీ. ఇక్కడ డిఫరెంటియేట్ చేసింది ఎందుకు అంటే, సో వీ లివ్ ఎట్ వన్ ప్లేస్, మనం ఒక ప్లేస్లో ఉంటాము, అండ్ వీ వర్క్ ఆర్ వీ రీడ్. మీరందరూ అయితే చదువుకోవడానికి మీరు మీ కాలేజ్కి వస్తారు, సో దట్స్ ఎ డిఫరెంట్ కమ్యూనిటీ. అండ్ అలాగే ఆడుకోవడానికి సమ్ పీపుల్ విల్ గో టు పార్క్స్. అంకిత్, హ్యాండ్ డౌన్ చేయను అంకిత్. ఓకే, ఆడుకోవడానికి డిఫరెంట్ ప్లేస్కి వెళ్తాము, చదువుకోవడానికి డిఫరెంట్ ప్లేస్కి వెళ్తాము, ఉండడానికి ఒక డిఫరెంట్ ప్లేస్కి వెళ్తాము. సో ఎవ్రీ ప్లేస్ ఈజ్ కాల్డ్ ఏ డిఫరెంట్ కమ్యూనిటీ. ఓకేనా? మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఇట్స్ ఎ వర్గం అనమాట, ఒక వర్గం. కమ్యూనిటీ అంటే ఏంటి? వర్గం, మనం నివసించే ఒక వర్గం. అంటే మనతో పాటుగా నివసించే వాళ్ళు, మనందరం కలిపి విల్ కాల్ ఏ కమ్యూనిటీ. ఓకే, సో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్, లివింగ్ కమ్యూనిటీస్ అనమాట. నివసించడానికి 3 టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో దే ఆర్ అర్బన్ కమ్యూనిటీ. ఓకే, అర్బన్ కమ్యూనిటీ అంటే సిటీస్ అనమాట. సో మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి కదా, వాటిని మనం అర్బన్ కమ్యూనిటీస్ అంటాం. నెక్స్ట్ సబర్బన్ కమ్యూనిటీస్. సబర్బన్ అంటే ఏంటి? కంప్లీట్గా సిటీస్ కాదు, అట్లా అని విలేజెస్ కాదు, టౌన్స్ అంటాం కదా. ఇప్పుడు మీరు చాలా మంది చెప్పారు టౌన్స్ అని, ఎమ్మిగనూరు టౌన్ అని చెప్పారు, కర్నూలు కూడా ఒక టౌనే. వాటిని సబర్బన్ కమ్యూనిటీస్ అంటాం. నెక్స్ట్ రూరల్ కమ్యూనిటీ. రూరల్ కమ్యూనిటీ అంటే ఇట్స్ కంప్లీట్లీ విలేజెస్ అనమాట. ఎక్కడ చూసినా పచ్చగా ఉంటుంది, సో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏమో ఉండవు. సో ఈ 3 కమ్యూనిటీస్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, కెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్? ఐ థింక్ కొంతమంది రాసుకుంటున్నారు అనుకుంటా. సో అంకిత్, వాట్స్ యువర్ ప్రాబ్లమ్? వై ఆర్ యూ రేజింగ్ ద హ్యాండ్? అన్మ్యూట్ చేసుకోమా అంకిత్. సో వాట్స్ యువర్ ప్రాబ్లమ్? యా, వెరీ గుడ్ మార్నింగ్. ఏంటమ్మా, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? నిన్న నుండి హ్యాండ్ రైజ్ చేసినా మీరు ఆన్సర్ చేయడం లేదు సార్, ఇప్పుడు చేస్తే ఆన్సర్ ఇస్తున్నారు. ఓకే ఓకే, వాట్స్ యువర్ డౌట్ చెప్పమ్మా. నిన్న వచ్చేసి మీ ఊర్లో జాతర సో వాట్స్ యువర్ కాలేజ్ నేమ్? నువ్వు ఏ కాలేజ్ నుంచి జాయిన్ అయ్యావు? కాలేజ్ నేమ్? జిజేసి సార్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సార్. ప్లేస్? గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సార్, ప్యాపులి. ఓకే, సో మీ ఊరి గురించి చెప్పడానికి నువ్వు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకున్నావు. సార్ అది సార్, ఇది డౌట్ వచ్చి హ్యాండ్ రైజ్ చేశాను సార్. ఓకే, డౌట్ ఏంటో చెప్పమ్మా. ఏంటి నీ డౌట్? తర్వాత చెప్తాను. ఒక్క నిమిషం సార్. ఓకే అంకిత్, క్లాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నీతోనే మాట్లాడతాను. నీ డౌట్ ఏంటో అప్పుడు క్లారిఫై చేసుకుందావు, కానీ ప్రెసెంట్ అయితే క్లాస్ వినమ్మా. ఓకే, ఫైన్. సో అర్బన్ కమ్యూనిటీ, సబర్బన్ కమ్యూనిటీ, రూరల్ కమ్యూనిటీ. సో ఈ మూడిట్లకి యొక్క డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో వాట్ ఈజ్ అర్బన్ కమ్యూనిటీ? ఆల్రెడీ చెప్పాను కదా. సో సిటీస్ ఉంటాయి అనమాట, పెద్ద పెద్ద బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్, కాంప్లెక్సెస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఓపెన్ ప్లేసెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఓపెన్ ప్లేసెస్ అనేవి అసలు ఉండవు. సో ఎవ్రీ ప్లేస్ ఈస్ ఆక్యుపైడ్. అంటే ప్రతి ప్లేస్లో కూడా బిల్డింగ్స్ ఉంటామో, ఇంకా ఆఫీసెస్ ఉంటామో, ఏదో ఒకటి. ఎవ్రీ ప్లేస్ ఈస్ ఆక్యుపైడ్, దేర్ విల్ బి నో ఓపెన్ స్పేసెస్. ఓకే, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ అర్బన్ కమ్యూనిటీ అనమాట. పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ మంది జనాలు అనేవాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. లైక్ సిటీస్ అని చెప్పాను కదా, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఓకే, అలాగే హైదరాబాద్, వరంగల్. సో ఇవన్నీ కూడా వి కాల్ దెమ్ యాజ్ సిటీస్. చాలా పెద్దవి అనమాట. దే హ్యావ్ హ్యూజ్ పాపులేషన్. ఎందుకు పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అంటే, యూనో ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు వాళ్ళంతా కూడా ఉపాధి కోసం అక్కడికి వెళ్ళిపోతుంటారు.
ఏదో ఒక జాబ్ చేసుకోవాలి. అక్కడ జాబ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఆఫీసెస్ అవి ఎక్కువ ఉండటం వల్ల జాబ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో పీపుల్ విల్ బి మైగ్రేటెడ్ టు దోస్ ప్లేసెస్. ఓకే, సో దే హ్యావ్ వెరీ లిటిల్ స్పేస్ దట్ ఈస్ నాట్ ఆక్యుపైడ్ విత్ బిల్డింగ్స్ ఆర్ రోడ్స్. సో ఓపెన్ ప్లేస్ అనేది ఉండదన్నమాట. సో పీస్ ఆఫ్ మైండ్ అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా ట్రాఫిక్ గోల్ ఉంటుంది, ఇంకా పొల్యూషన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అర్బన్ కమ్యూనిటీ. ఓకే, దెర్ విల్ బి నో ప్రాపర్ కమ్యూనికేషన్ బిట్వీన్ పీపుల్. ఇక్కడ ఏంటంటే మనుషులందరూ కూడా దే విల్ బి బిజీ విత్ దేర్ ఓన్ వర్క్స్. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో దే డోంట్ కేర్ అబౌట్ పీపుల్ అరౌండ్ యూ. అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఎవరో పట్టించుకోరు. ఎవ్రీ వన్ విల్ బి బిజీ ఇన్ దేర్ ఓన్ వర్క్స్. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో నెక్స్ట్ సబర్బన్ కమ్యూనిటీ. సో సబర్బన్ కమ్యూనిటీ అంటే ఏంటి? సబర్బన్ కమ్యూనిటీ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఆర్ మిడిల్ అనమాట. ఇప్పుడు మనం రిచ్ పీపుల్ పూర్ పీపుల్ మధ్యలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా అయితే ఉంటారో, ఇటు రూరల్ కాదు ఇటు అర్బన్ కాదు. సో సబర్బన్ అంటే ఏంటంటే టౌన్స్ అనమాట. ఇటు కంప్లీట్గా పల్లెటూరులా ఉండవు, ఇటు కంప్లీట్గా సిటీస్ లాగా బిజీగా ఉండవు. ఎలా ఉంటాయి అంటే, సో దెర్ విల్ బి బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, ఆఫీసెస్ ఉంటాయి, కాంప్లెక్సెస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో దే విల్ ఫైండ్ సమ్ స్పేసెస్, ఓపెన్ స్పేసెస్ కూడా ఉంటాయి అనమాట. ఓకే, టౌన్స్కి దగ్గరలో ఉండే ఊర్లు. పాపులేషన్ అనేది మీడియంగా ఉంటుంది. సిటీస్లో ఉన్నట్టు ఎక్కువగా ఉండదు, టౌన్స్లో విలేజెస్లో ఉన్నట్టు చాలా తక్కువగా ఉండదు, బట్ యావరేజ్ పాపులేషన్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ దెర్ విల్ బి స్పేస్ ఫర్ పార్క్స్, గార్డెన్స్, ఇంకా పొలాలు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట టౌన్స్లో. సో ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటుంది టౌన్స్లో. శివమణి, డూ యూ హ్యావ్ ఎ డౌట్? హ్యాండ్ రైస్ చేసామమ్మా. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? అన్మ్యూట్ చేసుకో. శివమణి, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. So next, rural community. What do you mean by a rural community? So rural community ante entamma, most of you people know this, you experience it. ఎందుకంటే మనలో చాలా మంది మీరందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, రూరల్ ఇన్ ద సెన్స్ పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు. సో పల్లెటూరులో ఏముంటాయో మీ అందరికీ చెప్పవసరం లేదు. సో చాలా అరుదుగా ఇల్లులు అనేవి చాలా గ్యాప్లు ఉంటాయి, అండ్ ఎక్కువ పొలాలు ఉంటాయి. సో యానిమల్స్ ఎక్కువ ఉంటాయి, క్యాటిల్. ఓకే, పీపుల్ విల్ బి లివింగ్ టుగెదర్ విత్ దేర్ వాట్ వి క్యాటిల్ ఉంటాయి కదా, ఇప్పుడు గేదెలు, ఆవులు, వీటిలన్నిటి కూడా పెంచుకుని చాలా ఆప్యాయతలు, అనురాగాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి మనుషుల మధ్య. సో దే విల్ బి కేరింగ్ అబౌట్ ఈచ్ అదర్. పల్లెటూరులో ఉంటున్నారంటే ఒకళ్ళ గురించి ఊళ్ళో వాళ్ళందరూ కూడా దే విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ వాళ్ళ రిలేటివ్స్ గురించి. అన్లైక్ టౌన్స్ అండ్ సిటీస్, సిటీస్లో టౌన్స్లో కాకుండా, సో దే విల్ బి లుకింగ్ ఆఫ్టర్ ద పీపుల్ అరౌండ్ దెమ్. ఓకే, అండ్ దే విల్ బి స్పెండింగ్ ద టైమ్ టుగెదర్. ఓకే, ఈ మొబైల్ యూసేజ్ అనేది కూడా తక్కువగా ఉంటుంది అనమాట రూరల్ ఏరియాస్లో. అంటే ఇప్పుడు అలా లేదులేండి, యాక్చువల్గా అలా ఉండేది. నౌ మొబైల్ ఫోన్స్ హ్యావ్ టు కవర్ ఎవ్రీథింగ్. ఎవ్రీ ప్లేస్లో కూడా ప్రతి ఒక్కళ్ళకి స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది, ఎవ్రీ హౌస్. సో దిస్ ఈజ్ రూరల్ కమ్యూనిటీ. పాపులేషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో పొలాలు, ఇంకా చిన్న చిన్న ఇళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట విలేజెస్లో. అండ్ అలాగే దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ ఓపెన్ స్పేసెస్. ఓపెన్ స్పేస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే, బిల్డింగ్స్ తక్కువ ఉంటాయి. అండ్ పార్క్స్ అనేవి లేకపోయినా కానీ పొలాలు అవన్నీ కూడా సిమిలర్గా దే విల్ బి సిమిలర్ టు పార్క్స్ అనమాట. ఓకే, సో దెర్ విల్ బి ఇనఫ్ పీస్ ఆఫ్ మైండ్. ట్రాఫిక్ ఉండదు, నాయిసెస్, డిఫరెంట్ డిఫరెంట్ నాయిసెస్ ఉండవు. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ రూరల్ కమ్యూనిటీ. సో లెట్స్ టేక్ ఎ బ్రేక్. అంటే ఆల్రెడీ మనకి బ్రేకేజ్ ఎక్కువ వస్తున్నాయి. సో నో టేకింగ్ బ్రేక్. బట్ కెన్ యూ సే ఎనీథింగ్ అబౌట్ దిస్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్? వాట్ డస్ ఇట్ రియల్లీ మీన్? శ్రీరంగడు. Jahanavi, not you. You already spoke. So K Narasimhulu, unmute చేసుకోమ్మా. Hello sir, good morning. Yeah, very good morning. So can't you switch on your video? Video on చేయలేవా నువ్వు? Sir, చేశాను sir. Switch on your video. Yeah. What's your name? Sir, my name is K Narasimhulu sir. Okay, and your college? Government Junior College from Kosgi. DJC? Kosgi sir, Kosgi. Mantralayam. Mantralayam side sir. Okay, okay. సో ఏంటమ్మా, ఏం చెప్దాం అనుకుంటున్నాను?
సార్ ఈ చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు. ఇంగ్లీష్ లో చెప్పది. సార్ నాకు అంతగా ఇంగ్లీష్ రాదు సార్ చెప్పడానికి. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా చదివేది? నేను తెలుగు మీడియం సార్. సో నాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు చూడడాన్ని ఇంగ్లీష్లో ఏమంటామో తెలుసా మీకు? సీయింగ్ సార్. సో చెడు చూడొద్దు అన్నప్పుడు డోంట్ సీ. ఓకే, వినడాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? లిజనింగ్ సార్. Don't listen to bad words. Okay, don't listen to bad things. Next, don't see, don't look at bad things. Okay, next, last one is don't talk sir. Okay. సో సింపుల్ గా ఏంటంటే యాజ్ నువ్వు చెప్పినట్లే మనం తెలుగులో చెప్పుకుంటే క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి అందరికి. సో చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ అందరికీ తెలిసిందనమాట. సో బేసిక్ గా ఇప్పుడు ఎలా మారిపోయిందంటే సొసైటీ, దెర్ ఈస్ అ ఫోర్త్ ఏప్. ఏప్ అంటే ఇక్కడ కోతులు ఉన్నాయి కదా, దాన్ని మనం ఏప్స్ అని కూడా అంటామమ్మా. సో కొత్తగా ఇంకోటి యాడ్ అయిందనమాట. సో ఆ మూడింటిని కలిపి సో మొబైల్లోనే ఇన్వాల్వ్ అయిపోతున్నారు జనాలందరూ కూడా. సో వాట్ దే డూ లిటరలీ డూ ఇస్ దే డోంట్ సీ ఎనీవన్, దే డోంట్ హియర్ ఎనీవన్, దే డోంట్ స్పీక్ టు ఎనీవన్. ఎవరితో మాట్లాడరు, ఎవరు చెప్పింది వినరు, ఎవరిని చూడరు, మొత్తం కూడా మొబైల్లోనే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ నరసింహులు. మ్యూట్ చేసుకో మనము. మ్యూట్ యువర్ సెల్ఫ్. సో శ్రీరంగడు, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. శ్రీరంగడు అన్మ్యూట్ చేసుకోండి. ఐ గేవ్ యూ ద పర్మిషన్, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోవాలి మీరు త్వరగా. వీ డోంట్ హ్యావ్ మచ్ టైం, డోంట్ వేస్ట్ టైం. వాట్స్ యువర్ డౌట్? నో డౌట్ సార్, ఆయన చెప్పేశాడు సార్. అదే సార్ నేను ఏం చెప్దాం అనుకున్నాను. వాట్స్ యువర్ కాలేజ్ నేమ్? జీజీఎస్సీ సార్, జూనియర్ కాలేజ్ సార్, పేపలి. ఓకే, మీ స్పాక్ ఉన్నారమ్మా అక్కడ? సార్ లేదు సార్, అక్కడ బయట ఉన్నారు సార్ గర్ల్స్ దగ్గర. మీ స్పాక్ పేరేంటి? తెలియదా? మీ ఫ్యాకల్టీయే కదమ్మా సార్. మీ సారే కదా, మీ సార్ పేరు నీకు తెలియదా? ఓసూరు మీనాక్షి మేడం. ఓకే, మీనాక్షి. ఓకే, మీ ఇంగ్లీష్ మేడం ఆవిడేనా? చెప్తాను. అండ్ వాట్స్ యువర్ నేమ్? నీ పేరు అఖిల? సార్ శ్రీరంగడు సార్. పేరు శ్రీరంగడు. ఓకే, శ్రీరంగడు పీపుల్. ఓకే, ఓకే అమ్మా, మ్యూట్ చేసుకోండి. ఓకే, so how do you understand the word a good education? So let's have a debate అని కాదు. I want a proper answer for this. So what do you mean by a good education? Good education అంటే ఏంటి? What do you mean by good education? ఎవరైనా చెప్తారా? What do you mean by good education? Good education అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ, వాట్ డూ యూ మీన్ బై ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఓకే, వీరప్రతాప్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. యా వీరప్రతాప్ చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. డిస్టర్బెన్స్ వస్తుంది వీరప్రతాప్ నీ దగ్గర. సార్ గుడ్ ఎడ్యుకేషన్ అంటే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ ఎడ్యుకేషన్ అంటే, అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటో చెప్పు. గుడ్ బ్యాడ్ తర్వాత సంగతి. వాట్ డు యు మీన్ బై ఎడ్యుకేషన్? ఎడ్యుకేషనల్ అంటే మంచి ఉన్నత విద్య. ఎడ్యుకేషన్ అంటేనే విద్య అమ్మా. గుడ్ ఎడ్యుకేషన్ అంటే మంచి విద్య. అవును సార్. సో అసలు ఎడ్యుకేషన్ అన్నదానికి అర్థం ఏంటి? తెలుగులో మీనింగ్ కాదు నాకు కావాల్సింది. విద్య అంటే ఏంటి? ఎడ్యుకేషన్ అంటే ఏంటి? చదువుకోవడమేనా ఎడ్యుకేషన్ అంటే? ఓకే, ఓకే వీరప్రతాప్, మ్యూట్ యువర్ సెల్ఫ్. సో నరసింహులు, రేజ్ యువర్ హ్యాండ్. ఓకే, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. నరసింహులు. So the way of
good society, how can we change to motivate others? నువ్వేనా చెప్పావు తెలుగు మీడియం అని చెప్పి? అవును సార్. చూడు ఎంత చక్కగా మాట్లాడుతున్నావు ఇంగ్లీష్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు భయపడకుండా ఉంటే ఆటోమేటిక్ ఇంగ్లీష్ అదే వస్తుంది పరిగెత్తుకుంటూ. సో ఎప్పుడు కూడా భయపడొద్దు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి. నాట్ ఓన్లీ ఫర్ యూ, దిస్ ఈస్ అన్ అడ్వైస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. ఓకే, సో యూఆర్ టెల్లింగ్ సంథింగ్. ఏంటమ్మా అన్నావు? సార్, ద వే ఆఫ్ ఫ్యూచర్, how can we take any decisions to, how can we judge with others, how can we behave with others? So how to behave with others, how to take a decision, how to move forward in future. So ఇవన్నీ తెలుసుకోవడమే ఎడ్యుకేషన్ అంటారు. కామన్ అంటే అదే కదా సార్, కామన్. ఓకే ఓకే ఫైన్, వెరీ గుడ్ నరసింహులు, దట్స్ అ వెరీ గుడ్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. మ్యూట్ చేసుకో. యాక్చువల్లీ లెట్స్ టేక్ ఇట్ సింపుల్గా చెప్పాలంటే వాట్ ఈస్, ఓకే, టీజేసీ టౌన్ కర్నూలు. అన్మ్యూట్ చేసుకోండి కర్నూలు వాళ్ళు. సో నాకు చాలా సింపుల్గా చెప్పాలి ఎడ్యుకేషన్ అంటే ఏంటనేది 2 మాటల్లో సింపుల్గా చెప్పేసాను. యా, మాట్లాడమ్మా. గుడ్ మార్నింగ్ సార్. యా, వెరీ గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ ధనశేఖర్. ఎస్ సార్, ఎడ్యుకేషన్ మీన్స్ గెయినింగ్ నాలెడ్జ్ అండ్ ట్రైన్ అప్స్ అవర్ సెల్ఫ్. గెయినింగ్ నాలెడ్జ్, ఓకే, అంటే ఎక్కువ జ్ఞానం తెలుసుకోవడం. ఇంకోటి ఏంటంటే మనల్ని మనం ట్రైనింగ్ చేసుకోవడం. దేనికి ట్రైనింగ్ చేసుకోవాలి? ఇన్ ఏ గుడ్ మేనర్ సార్. మంచి మేనర్స్ ట్రైనింగ్ చేసుకోవడం. ఓకే, అంతేనా? ఇంకేమైనా చెప్తావా? ఎస్ సార్, దట్స్ ఆల్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ ధనశేఖర్. ఓకే, సో నెక్స్ట్ కే జాహ్నవి. Good morning, sir. Yeah, very good morning. Sir, a good education means would be the things a person learns by being taught well, sir. Being taught well. Being taught ante getting education hai kada. Yes, sir. Okay, fine. Thank you. You tried well, Jahnavi. Mute chesko. So what I feel is, I mean, I don't know the exact answer what education means. So what I feel is, education is nothing but knowing what to do and what not to do. అంటే ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు, ఎలా బిహేవ్ చేయొచ్చు, ఎలా చేయకూడదు, టు డూస్ అండ్ డోంట్స్, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనేది తెలుసుకోవడం. ఓకే, సంపూర్ణ, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, యు రేజ్ యువర్ హ్యాండ్. చెప్పండి అమ్మా. Sir, education means the process of knowledge, sir, skills, sir. Knowledge, skills. Already someone told me this. And judgment, sir, skills. Judging what? ఏం జడ్జి చేసుకోవాలి? అంటే స్కిల్స్ ఏవైనా మనము నేర్చుకునే దాన్ని స్కిల్స్ చేసి బాగా అర్థం చేసుకునేది మన నాలెడ్జ్, సార్. Your name please. What's your name? సంపూర్ణ, sir. Oh, Sampurna itself. Okay. Sampurna, and your college? GJC Emmagnur, sir. Girls College. Okay. Emmagnur లో మొత్తం ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? బాయ్స్ కి గర్ల్స్ కి డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయా? GJC separate, girls is separate, sir. Okay, girls separate, boys separate. అలా 2 కాలేజెస్ ఉన్నాయి. కోఎడ్ ఇంకో కాలేజ్ ఏమైనా ఉందా? లేదు, ఓన్లీ 2 కాలేజెస్. సారీ, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, సార్. ప్రైవేట్ అలానే కాదు, ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు మనకి క్లాసెస్ లో జాయిన్ అవ్వరు. సో గవర్నమెంట్ అయితే 2, బాయ్స్ 1, గర్ల్స్ 1, రైట్? ఓకే, థ్యాంక్ యూ సంపూర్ణ. థ్యాంక్ యూ, సార్. సో ఎడ్యుకేషన్ అంటే ఏంటి? సో ఒక సిచ్యువేషన్ లో మనం ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు, ఓకే, అది తెలుసుకోవాలి. ఎందుకంటే మన బిహేవియర్ అనేది, మంచి బిహేవియర్ అనేది ఎలా వస్తుంది? సో ఒకళ్ళ దగ్గర మనం ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు. సో ఎలా మాట్లాడకూడదో తెలిసినప్పుడే కదా ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. సో టు నో వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్, ఏది కరెక్టో ఏది రాంగో తెలుసుకోవడమే. తెలుసుకుని దానికి ధనంగా ఏదైతే రైట్ ఉందో ఆ రైట్ మార్గంలో మూవ్ అవడమే. దట్స్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్. సో ఐ మీన్ ఏ గుడ్ ఎడ్యుకేషన్ ఈజ్ దట్. సో డూ యూ నీడ్ ఏ గుడ్ ఎడ్యుకేషన్? ఎస్, బికాస్ గుడ్ ఎడ్యుకేషన్ లేకపోతే దెర్ విల్ బి, ఇప్పుడు క్రైమ్ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి అంటే ఎందుకమ్మా? సో దెర్ ఈస్ నో ప్రాపర్ ఎడ్యుకేషన్ ఫర్ దెమ్. అంటే ఎలా చెయ్యొచ్చు, ఇలా చేయకూడదు,
యూనో ప్రాపర్గా ఒక గుడ్ పర్సన్ అని ఎవరిని అంటారు? సో ఇఫ్ ఎ పర్సన్ హర్ట్స్ నో వన్, ఎవరిని హర్ట్ చేయకుండా తన పని తను కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే, మంచి మార్గంలో వెళ్తుంటే హీఈస్ కాల్డ్ ఎ గుడ్ పర్సన్, రైట్? సో ఎదుటి వాళ్ళని హర్ట్ చేయనంత వరకు యూఆర్ ఎ గుడ్ పర్సన్. సో యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ ఎనీథింగ్. నువ్వు ఏమైనా చేసుకోవడానికి నీకు అధికారం ఉంది. యూ హ్యావ్, బికాస్ ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ ఎనీథింగ్ యూ విష్. నీకు నచ్చింది ఏదైనా చేయొచ్చు, బట్ యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీ వన్. వేరే వాళ్ళని ఎవరిని హర్ట్ చేయకూడదు. యూ షుడ్ నాట్ స్పాయిల్ ఎనీథింగ్. ఇంకొకళ్ళ వస్తువుల్ని కానీ వేరే ఏదైనా కానీ నువ్వు నాశనం చేయకూడదు. సో అలా ఉన్నంత వరకు యు ఆర్ కాల్డ్ ఎ గుడ్ పర్సన్. సో వెన్ యూ హ్యావ్ గుడ్ ఎడ్యుకేషన్, సో యూ డూ ఆల్ ద గుడ్ థింగ్స్. అన్నీ కూడా మంచి పనులే జరుగుతాయి. సో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉంటావు. సో ఎవరు నీ వల్ల నష్టపోరు. సో ఆబ్వియస్లీ యూ విల్ బీ ట్రీటెడ్ వెల్ బై ఎవ్రీ వన్. నువ్వు అందరినీ బాగా ట్రీట్ చేస్తుంటే అందరూ కూడా నిన్ను బాగా ట్రీట్ చేస్తారు. సో వై డూ యూ నీడ్ ఇట్? వై డూ యూ నీడ్ ఇట్ అంటే సోషల్ బ్యాలెన్స్ అనేది ఉండడానికి. సోషల్ బ్యాలెన్స్ అంటే సో హైరార్కీ అనేది ఉండకుండా ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్ అన్న ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? సో వెన్ దేర్ ఇస్ ఎ ప్రాపర్ ఎడ్యుకేషన్, ఎవ్రీ వన్ విల్ బి ట్రీటెడ్ ఈక్వల్. సో హౌ కెన్ యూ గెట్ ఇట్? ఎలా గుడ్ ఎడ్యుకేషన్ అనేది ఎలా వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ అంటే ఏంటి? ఇప్పుడు మీ ఊరు గురించి చెప్పండి అంటే, సో చాలా మందికి మన ఊరు గురించే తెలియదు. సో దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ టు లెర్న్. మనం లైఫ్ అంతా చదువుకుంటూనే ఉన్నా కానీ ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ యువర్ నాలెడ్జ్. మీ నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. నాలెడ్జ్ అంటే ఏంటి? ఇక్కడ డిఫరెంట్ విషయాలు అనేది తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు కీప్ రీడింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఊరి గురించి, తర్వాత మీ సరౌండింగ్స్ గురించి, మీ దేశం గురించి, ఓకే, మీ సిలబస్. అలా నెక్స్ట్ మీరు ఫర్దర్గా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆ ఏరియా గురించి, మీకు ఏదైనా ఒక విషయంలో ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. సో ఈ విధంగా మనం ఎడ్యుకేషన్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, ల్యాన్స్లాట్ నిన్ను అన్మ్యూట్ చేయడానికి కూడా లేదమ్మా. నీకు వాయిస్ అనేదే లేదు. ఐ కాంట్ అన్మ్యూట్. నీకు ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ప్లీజ్ డ్రాప్ ఏ మెసేజ్. ఒక మెసేజ్ పెట్టు, ఐ విల్ రెస్పాండ్. సో హైరార్కీ ఆఫ్ ఎ స్కూల్. హైరార్కీ అంటే ఏంటో తెలుసా ఎవరికైనా? సో హైరార్కీ అంటే ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్న డిఫరెన్స్ హైరార్కీ అంటే. సో హైరార్కీ అనేది ఎక్కడ వస్తుంది? ఇప్పుడు కాలేజ్లో ఏంటంటే ఇట్ డజంట్ మీన్ వాళ్ళు పెద్ద చిన్న అని కాదు, దేర్ రోల్, వాళ్ళు ఉన్న రోల్ అలాంటిది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ ఈజ్ ద హైయెస్ట్ క్యాడర్ పర్సన్. ఒక కాలేజ్లో హూ ఈస్ ద హైరార్కీ అంటే ప్రిన్సిపల్, బికాజ్ ఆల్ ద డెసిషన్ విల్ బి టేకెన్ బై ప్రిన్సిపల్. దెన్ టీచింగ్ స్టాఫ్. ప్రిన్సిపల్ తర్వాత ఎవరు ఎక్కువ అంటే టీచింగ్ స్టాఫ్, దెన్ స్కూల్ సెక్రటరీ, టీచర్స్, ఓకే, సో నెక్స్ట్ వర్కర్స్ అండ్ లాస్ట్కి స్టూడెంట్స్ అనమాట. సో ఇది హైరార్కీ గురించి. సో దిస్ ఈస్ ద హైరార్కీ చార్ట్ ఆఫ్ ఏ కాలేజ్ ఆర్ స్కూల్. ఓకే, ఫస్ట్ ప్రిన్సిపల్, నెక్స్ట్ వైస్ ప్రిన్సిపల్. సో ఇవన్నీ దిస్ వోంట్ బి యూజ్ఫుల్ ఫర్ యూ. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సొసైటీ డ్యూరింగ్ 1969 అండ్ టుడే. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటో మీరు, వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ యూ ఫౌండ్ ఇన్ టుడేస్ ఎడ్యుకేషన్? సో ఒకప్పుడు ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఎడ్యుకేషన్కి డిఫరెన్స్ ఏంటో మీరు గమనించారా? సో వాట్ డిడ్ యూ నోటీస్? ప్రాబ్లం ఎక్కడుంది? ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఎక్కడుంది? డిడ్ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ టుడేస్ ఎడ్యుకేషన్? ఎవరికి ఏం డిఫరెన్స్ కనిపించలేదా? జీజేసీ పీపుల్. ఓకే, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అప్పట్లో మీ కాలేజీలో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఎప్పుడు నువ్వే ఎందుకు మాట్లాడుతున్నావు? మిగిలిన వాళ్ళు ఎందుకని మాట్లాడట్లేదు? వాళ్ళు క్లాస్ వినట్లేదా? వింటున్నారు సార్. మరి వాళ్ళు ఎందుకని మాట్లాడట్లేదు? వాళ్ళందరూ నీకే చెప్తున్నారా నువ్వే చెప్పమ్మాయి అని? సో గివ్ ద ఛాన్స్ టు రిమైనింగ్ పీపుల్. మిగిలిన మీ ఫ్రెండ్స్ కూడా ఆపర్చునిటీ ఇవ్వు. అందరూ వింటున్నారు కదా క్లాస్, ఇంకెవరినైనా మాట్లాడమని మీ కాలేజ్ నుంచి. సర్లే, డిసైడ్ అవ్వండి లోపు ఎవరు మాట్లాడతారో డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యి అప్పుడు నాకు చెప్పండి, అప్పుడు నేను అడ్మిట్ చేస్తాను. సో అండ్ నీకు కూడా సంపూర్ణ, నువ్వు కాకుండా ఎవరైనా మాట్లాడతానంటే అడ్మిట్ చేస్తాను.
Meanwhile, K. Banu Prakash, switch on your video. Banu Prakash. GJC Alagoas. Okay. Yeah, please speak, ma. So what is the basic difference you found in between the two pictures? Sir, first picture లో 1969 లో పేరెంట్స్ స్టూడెంట్ ని అంటే అరుస్తున్నారు సార్, మార్క్స్ తక్కువ వచ్చాయండి. ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయని స్టూడెంట్ ని క్వశ్చన్ చేస్తున్నారు. అవును సార్. ఇప్పుడు పేరెంట్స్ వచ్చి టీచర్ ని అరుస్తున్నారు సార్. సో మార్కులు రాలేదు, ఎందుకు రాలేదు అని చెప్పేసి అరుస్తున్నారు, అడగట్లేదు. ఇక్కడ ఇంకా ఫస్ట్ పిక్చర్ లో అట్లీస్ట్ అడుగుతున్నారు. సో ఇప్పుడు దే ఆర్ లిటరలీ స్క్రీమింగ్ ఎట్ టీచర్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక పిల్లోడికి మార్కులు రాలేదంటే మిస్టేక్ ఎవరిది? ఎందుకంటే ఒక క్లాస్ లో ఒక 40-50 మెంబర్స్ ఉన్న క్లాస్ లో అందరికి మార్క్స్ వచ్చి ఒకడికి రాలేదంటే ప్రాబ్లం ఎవరిదమ్మా అక్కడ? స్టూడెంట్ది. అంటే ఇఫ్ కేస్ ఒక 40 మంది పిల్లలకి మార్కులు సరిగ్గా రాలేదంటే అప్పుడు డెఫినెట్లీ ద మిస్టేక్ ఈస్ ఫ్రమ్ టీచర్స్ అండ్ రైట్. సో పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎక్కడ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ తప్పుగా ఉంది? ఇక్కడ ఎవరి ఆలోచన విధానం తప్పుగా ఉంది? సార్ ఇక్కడ సార్ పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ దిస్ బ్యాక్ టుడే సార్. టుడేని ఎక్స్ప్లెయిన్ చేయాలా నేను? అంటే ఇప్పుడు కాలంలో ఏంటంటే సార్, ఇప్పుడు కాలంలో ఇప్పుడు 1969 లో ఏముంది అనేది మీకు తెలియదు, బట్ ఇప్పుడు ఏముంది, ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు కదా. సో నీ వాయిస్ రావట్లేదమ్మా, డిస్టర్బెన్స్ బాగా వస్తుంది. భానుప్రకాష్, ఓకే భానుప్రకాష్ మ్యూట్ చేసుకో, నేను మీకు మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తాను. సో మీన్ వైల్ జీజేసీ గర్ల్స్. ఓకే, యా సంపూర్ణ. ఎవరు మాట్లాడతారు? సార్ నేను మాట్లాడినా సార్, మా ఫ్రెండ్ కూడా ఉంది సార్. మీ ఫ్రెండే చెప్పాలని చెప్పా కదా, నువ్వు చెప్పిందే మీ ఫ్రెండ్ చెప్పిద్దా? చెప్తున్నామో సార్. సార్ 1969 లో పిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్ వచ్చి తిట్టేవాళ్ళు సార్. కానీ ఇప్పుడైతే 2 days లో పిల్లలు తప్పు చేసినా కూడా టీచర్స్ నే తిడుతున్నారు సార్. యు ఆర్ తబితా రైట్? ఎస్ సార్. నువ్వు కూడా ఆల్రెడీ మాట్లాడావు కదా. మీరిద్దరే ఉన్నారా మీ కాలేజ్ లో? నెక్స్ట్ ఇంకెవరైనా? సో మేక్ ఇట్ ఫాస్ట్, టైం ఆల్రెడీ 11:10 అయిపోతుంది. సో ఓకే, లెట్స్ టేక్ దిస్ యాజ్ అన్ అసైన్మెంట్. ఇది ఒక అసైన్మెంట్ లా తీసుకోండి. సో వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ పాయింట్ టుమారో. రేపొద్దున మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఓల్డెన్ డేస్ ఎడ్యుకేషన్ కి ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ కి బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి, లోటుపాట్లు ఏంటి, అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఒక స్టూడెంట్ అన్నవాడు మంచిగా సొసైటీలో మంచిగా తయారవ్వట్లేదంటే ప్రాబ్లం ఎవరి దగ్గర ఉంది అనేది మీరు డిస్కస్ చేద్దాం రేపొద్దున క్లాస్లో. ఓకేనా? సో వీ విల్ డూ ఇట్ ఇన్ ద టుమారోస్ క్లాస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. ఇంకా ఈ రోజు క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాట్ ఫర్ యూ, రిమైనింగ్ అందరినీ అడుగుతున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 11:10, వీ హ్యావ్ టు ఎండ్ ద సెషన్. ఎందుకంటే మీరు మీ రెగ్యులర్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి కాబట్టి. సో బ్యాచ్ 3 వాళ్ళు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్ చేసుకోండి అమ్మ. తబిత, సంపూర్ణ మ్యూట్ చేసుకోండి మీరు. నెక్స్ట్ బ్యాచ్ 3 వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. I gave you the permission. Please unmute yourself. చేసుకోరా? ఓకే, మూర్తి, come on Murthy, please speak. మా మూర్తి దగ్గర రీసౌండ్ వస్తుంది. సర్లే. జీజేసి ఓర్వకల్ అన్మ్యూట్ చేసుకోండి. జీజేసి ఓర్వకల్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. జీజేసి ఓర్వకల్, మీరు హ్యాండ్ రైస్ చేస్తున్నారు, బట్ ఐఎమ్ గివింగ్ యూ పర్మిషన్. మీరు ఒక్కసారి కూడా అన్మ్యూట్ చేసుకోవట్లేదు. సో పీపల్లి,
పీపల్లి వాళ్ళు మీరు ఆన్సర్ ఆన్ చేశారు. ఓకే, సో డౌట్స్ ఏమీ లేవంటున్నారు. ఓకే, లెట్స్ ఎండ్ టుడేస్ సెషన్ హియర్. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ ద సెషన్ అండ్ ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద స్పాక్స్ ఫర్ ద సపోర్ట్. ఓకే సార్, నోకరాజ్ సార్ ఉన్నారా? సెషన్ క్లోజ్ చేద్దాము. ఓకే, ప్లీజ్ డౌట్స్ లేని వాళ్ళంతా యూ కెన్ లీవ్. మీరు లీవ్ అయిపోయి మీ రెగ్యులర్ క్లాస్లో జాయిన్ అయిపోవచ్చు. యూ కెన్ లీవ్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్. థ్యాంక్ యూ.